ఏ పాపం చేశామో మనమే మడత మంచం మధ్యలో కూర్చుని, అవి లేవు కాబట్టి డబుల్ కాట్ మంచం మధ్యలో కూర్చుని ఆలోచించుకుని ఎవడు మన వల్ల బాధపడ్డాడో వాడి కాళ్ళు అట్టుకుని క్షమాపణ చెప్పాలమ్మా. గంగలో మునిగితే గోదావరిలో మునిగితే పాపాలు పోవు, వాడి కాళ్ళు పట్టుకుని చెప్పాల్సింది. మనకు అహంకారం బాగా ఎక్కువ. మనం ఎందుకు ఎడతాం, మనం ఎందుకు చెబుతాం అని మానేసి ఇక్కడికి వెళ్ళి మునుగుతాం. మనం దేవుడి దగ్గరికి వచ్చి ఏదో అన్నాలే అని చెప్పి ఆంజనేయ స్వామి ఊరుకుంటాడా? వాడు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు. వాడికి క్షమాపణ చెప్పడానికి, వాడి కాళ్ళు అట్టుకోవడానికి, వాళ్ళ మనస్సు మారేలా చేయడానికి మనకు అహంకారం అడ్డు. అందుకని వేరే పుణ్యతీర్థాలు క్షేత్రాలు తిరుగుతాం మనం. లేకపోతే ఎంత పాపమైనా సరే, ఎవరు మన వల్ల బాధపడ్డారు? పాపం ఎప్పుడవుతుంది? ఇతరులు బాధపడితేనే కదా. వాడు సుఖపడితే పాపం ఎలా అవుతుంది? బాధపడ్డారు కదా మన వల్ల. ఆ పాడిన వాళ్ళ దగ్గర ఇగో నేనే చేశాను, తలకాయ నరికే, నేను ఒప్పుకుంటున్నా ఇక్కడ, ఇగో నాకు ఏ శిక్ష వేస్తావు, నువ్వే దేవుడే ఎక్కల నువ్వే అని అంటే వెంటనే క్షమిస్తారండి. అసలు వాడు అయ్యో తెలుసుకుని వచ్చావయ్యా, తెలుసుకుని వచ్చిపోండి, ఏదో పొరపాటు జరిగిందిలే, మా కర్మనాయన నువ్వేం చేస్తావు అని వాళ్ళే అంట. ఈ పాటి మాట అనడానికి మనకు అహంకారం అడ్డొచ్చేసి, దీనికోసం దీన్ని పోగొట్టడానికి కాశీ నుంచి రామేశ్వరం వరకు 100 సార్లు షటిల్ సర్వీస్ చేస్తాం. కానీ సాటి మనిషికి మనం క్షమాపణ చెప్పకుండా కొండల్ని, నదుల్ని, చెట్లని, పుట్లని గౌరవించినట్టుగా ఈ దేశంలో మనుషుల్ని గౌరవించరు. నా బాధ అలా అదే. మనుషుల్ని గౌరవించండి, మనుషుల్ని ప్రేమించండి. మనిషి చైతన్యవంతుడు. వాటన్నిటినీ మనం గౌరవిస్తాం. ఆ నది గొప్పది, ఈ కొండ గొప్పది, ఈ చెట్టు గొప్పది, ఈ పొట్ట గొప్పది. మనిషే పనికి మాలిన వాడు ఇక్కడ. ఆ మనిషికి క్షమాపణ చెప్పాలి. సరిగ్గా కైకేయి చేసింది అదే. అందుకే కాలు వెనక్కి తీసుకోవడం అంటే క్షమాపణ చెప్పడమే. నాకు అర్హత లేదయ్యా వద్దయ్యా. ఎందుకంటే భరతుడంతటి వాడు దండం పెడుతుంటే సీతే కాలు వెనక్కి తీసుకుంటే, రాముడు దండం పెడుతుంటే కైకేయి వెనక్కి తీసుకోవద్దు. మరి ఇప్పుడు చేసిన తప్పు స్పష్టంగానే ఉంది. సీత ఏ పొరపాటు చేయకుండానే భరతుని యోగ్యతను బట్టి, అయ్యో అతని శిరస్సు నా పాదాలకి తాకచ్చా అనుకుంది ఆవిడ. యోగ్యతను బట్టి, ఆవిడ పొరపాటు వాళ్ళకి కాదు. ఈవిడ చేసిన తప్పు కనపడుతుంది స్పష్టంగా. అందుకని ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. అసలు నాకు యోగ్యత లేదు, నేను ఇక్కడ ఉండకూడదు, ఏదో వచ్చేసాను, కౌశల్య తీసుకొచ్చేసింది అనవసరంగానే. వెంటనే ఆ భావం పోయేలాగా రాముడమ్మ మేము క్షమించడం ఏమిటమ్మా, నువ్వు మాకు తల్లివి, నువ్వు చేసింది పుణ్యమమ్మా, అందువల్ల మా నాన్నగారు స్వర్గంలో ఉన్నారు, ఈ విషయం బయట పడకపోతే ఆయనకి నీకు మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు కదా, కానీ దేవతలకు తెలుసు కదా. దశరథ నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చలేదయ్యా, కైకేయికి ఇచ్చిన వరాలు అలా ఉండిపోయాయి అని స్వర్గానికి రానియకుండా మా నాన్నగారిని బయటికి పంపించేవాళ్ళు, మళ్ళీ జన్మెత్తేవాడు. ఎందుకంటే కైకేయి రుణం తీర్చుకుని ఆయనకు పుట్టాల్సిందే, తప్పతది. అది లేకుండా చేసావమ్మా అని చెప్పగానే జఘార లజ్జాం భరతస్య మాతుః. భరతుని యొక్క తల్లి అప్పుడు ఇంకా సిగ్గుపడ్డం అనే విషయం వదిలేసినామయ్యా, అవసరం లేదు, రాముడు క్షమించాడు కదా అని పశ్చాత్తాపంతో పాపం దగ్ధం అవుతుందని. ఎప్పుడైనా పశ్చాత్తాపం అంటే చేసిన పనిని మనమే కూర్చుని స్పష్టంగా తెలుసుకుని వారికి చెప్పాలి. ఒకవేళ వారు ప్రాణాలతో లేకపోతే అమ్మవారి ముందు 7 గంటలు ఏడవాలి కనీసం. అమ్మా చేశా, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన కాపాడు, నా కారణంగా ఆయనకి దుర్గతులు కలగద్దు, సద్గతులు కలగాలి, నే చేశా అని ఒప్పుకుంటే అమ్మవారు క్షమిస్తుంది. అదే ప్రాయశ్చిత్తం అంటారు. దానికి మన మనస్సులో జరగదు. పాపాలు పుణ్యాలు అన్నీ కూడా జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటాయి. ఎక్కడ ఒక రికార్డులో రాసి ఎవరు పెట్టుకోరు, అది అజ్ఞానం. అందుకే ఆ పెట్టుకునేవాడి పేరు చిత్రగుప్తుడు. అసలు వాడి పేరు చిత్తగుప్తుడు, రావత్తు కాదు, తావత్తు. చిత్తంలోనే గుప్తంగా ఉంటాడు వాడు, జ్ఞాపకాలంటే అర్థం అది. అందుకే వాడికి ఆ పాపాలు చెప్పే భటులు ఎవరో తెలిసే చిత్రగుప్తుడికి 2 భటులు ఉంటారు. ఒకటి పేరు ఉచ్ఛ్వాసట, ఒకటి పేరు నిశ్వాసట. దేర్ లైస్ ఇండియన్ ఫిలాసఫీ. మొత్తం అర్థమైపోయింది. కాస్త ఈ మూలాల్లోకి వెళ్ళాలి. చిత్రగుప్తుడు ఒక బ్రహ్మానందంలాగా పైన ఉంటాడు, వాడు రిజిస్టర్. యమలేల సినిమానా ఇది? ఎక్కడా ఉండడు, జరిగేది కాదు. ఇవన్నీ రాసి పెట్టుకోరు. ఏ సమస్త జీవులు, చీమలు, దోమల పాపాలని రాసి పెట్టుకుంటారు, ఏం పని లేదేమన్నా. ఒకవేళ సాఫ్ట్వేర్ చేస్తారు, గూగుల్ చేస్తారు అనుకోకండి, వెంటనే ర్యాన్సమ్ వైరస్, వానక్రై వస్తుంది, మొత్తం పోతుంది అక్కడ. అది కుదరదండి. అమ్మవారు ఎంత ఏర్పాటు చేసింది అంటే అదే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఎవడు హృదయంలో వాడికే ఓ రికార్డు ఉంటుంది, లెక్క. అది తప్పదు, ఇంకా అది అలా తిరుగుతూ ఉంటుంది. అది వాడు అనుభవిస్తూ ఉంటాడు. సరిగ్గా అది 100 నాడుల రూపంలో చుట్టగా ఇక్కడ నాభి దగ్గర ఉంటుందండి. యోగ వాసిష్టంలో చెబుతారు ఆ రహస్యాన్ని, ఉత్పత్తి ప్రకరణలు, ఇక్కడ నిర్మాణ ప్రకరణలు ఇక్కడ చెబుతారు. ఖచ్చితంగా నాభి దగ్గర 100 నాడుల చుట్ట తిరుగుతూ ఉంటుంది. ఇలాగ ఫ్యాన్ రివైండింగ్ వైర్లా లోపల చుట్టుకుని ఉన్నట్టే ఉంటుంది ఖచ్చితంగా. ఏ తీగ ఈ జీవుడు సరిగ్గా నాభి మధ్యంలో ఉంటాడు, జీవుడు పైకి చూస్తూ ఊర్ధ్వముఖంగా, ఆ జీవుడికి ఇలా తిరుగుతూ ఉంటే ఏ చుట్ట, ఏ తీగ వచ్చి తగులుతుందో వాడు దాని ఫలాన్ని అనుభవిస్తాడు. ఆ చుట్ట మొత్తం తెగి పడాలి. అదేనండి మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. యోగాభ్యాసం ద్వారా, మనస్సు మార్చుకోవడం ద్వారా అభ్యాసం చేస్తే వాయువు అగ్ని కింది నుంచి వస్తాయి. స్వాధిష్టానం అగ్ని చక్రం, మూలాధారం వాయు చక్రం.
అక్కడి నుంచి వాయువుని అగ్నిని పంపించి పైకి ఎగదన్నేలా యోగాభ్యాసం చేస్తే మనస్సు పవిత్రంగా ఉంటే ఈ నాభి దగ్గర చుట్టుకుని ఉన్న నాడులు పాపాల జ్ఞాపకాలన్నీ దగ్ధమైపోతాయి. అగ్ని వాయువు రెండూ కలిస్తే చెప్పేదేముంది, ఇంకా మూలాధారానికి వాయువు ప్రధానం, ఆ స్వాధిష్టానానికి అగ్ని ప్రధానం. ఈ రెండు ఎగదన్నేలా చేయాలంటే రామ్దేవ్ బాబా చూపిస్తూ ఉంటారే, యోగాభ్యాసం చెయ్యాలి, ప్రాణాయామం చెయ్యాలి. మనకెందుకులే అంటే అయిపోయినట్టు. అలాగే మనస్సును మార్చుకునే ప్రయత్నం చేయాలి, తత్వ విచారం చేయాలి. రెండు సైమల్టేనియస్ అంటారు, సమాంతరంగా సాగుతూ ఉండాలి. అప్పుడు ఇవి పోతాయి ఖచ్చితంగా. అందుకని మనం ప్రాయశ్చిత్తం అంటే ఇదే. ప్రాయశ్చిత్తం అనే మాటకు కూడా అర్థం అదే, ఉరికేదో నువ్వుల దానమును స్పెషల్ దానం కాదు, అది భౌతికమైన విషయం. చిత్తాత్ ప్రాయక, ప్రాయక అంటే బహిష్కరణ. నిఘంటువు చూసుకోండి, శబ్దరత్నాకరం ఇంటికి వెళ్ళి. ప్రాయం అంటే వెళ్ళగొట్టడం, నిష్క్రమణ. చిత్తాత్ప్రాయగా నీ మనస్సులోంచి ఆ జ్ఞాపకాన్ని వెళ్ళగొట్టగలిగితే పుణ్యము లేదు, పాపం లేదు, జన్మరాహిత్యం అంతే. అది వెళ్ళగొట్టాలంటే నాకు తెలిసిన ఉపాయం ఒకటే, హనుమంతుడు చెప్పింది. నిరంతరం రామ్ 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 అనే స్మరణ చేయడం వల్ల ఆయన మనస్సులో ఏ జ్ఞాపకాలు లేవు. మనం కూడా నిరంతరం నమో నారాయణాయ, నమ శివాయ, శ్రీమాత్రే నమః అనే మంత్రాలలో ఏదైనా ఒకదాన్ని స్వీకరించి నిరంతరం అదే స్మరణ చేసినట్టయితే పుణ్యాలు పాపాలు ఏ జ్ఞాపకాలు ఉండవు, మొత్తం పోతాయి. అది జన్మాంతరం, జన్మరాహిత్యం పొందే స్థితి. అందుకని నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా అన్నాడు. తర్వాత రాముడు యథావిధిగా రాజ్యస్వీకారాన్ని చేశాడు, పట్టాభిషేకం జరిగింది. తర్వాత ఒకనాడు సీతాదేవి గర్భిణి అయి ఉండగా వనవిహారానికి వెళ్ళారు, ఉద్యానవన విహారానికి. అక్కడ కాస్త నడిచి 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 సీత అలసిపోయి, రామచంద్ర నాకు కాస్త విశ్రాంతి తీసుకోవాలనుంది, వనవిహారం చెయ్యాలనే ఉంది, కానీ విశ్రాంతి తీసుకోవాలనుంది. తప్పకుండా అని ఆయన అక్కడ ఆ పచ్చగడ్డిలోనే ఉండేటువంటి బల్ల లాంటి దాని మీద ఆయన కూర్చుని, నువ్వు వేరే చోట పడుకోవడం ఏమిటి సీత, అన్యభామిని దుర్లభాయధా. ఉత్తరరామ చరిత్రంలో భవభూతి అంటాడు, చాలా అందమైన మాట. అన్యభామిని దుర్లభాయధ రామబాహురుపధానమేషతే. ఇతర స్త్రీలెవరికి ఈ జన్మకి కాదు మరో జన్మకు కూడా లభ్యం కానటువంటి రాముని బాహువు నీ కోసం ఎదురు చూస్తోంది, ఇక్కడ తలపెట్టుకు పడుకోమని చెప్పాడు. అది సీతారాముల యొక్క అన్యోన్యం, అనురాగం. ఆవిడ నాకు కాసేపు పడుకోవాలనుంది, తలగడా తెప్పించానంటే వెంటనే భద్ర ఓ తలగడా పట్టుకురా అంటే వాడు మామూలు మొగుడు అవుతాడు, రాముడు అవడు. వెంటనే అంటాడు, ఉత్తరామ చరిత్రలో భవభూతి అంటాడు ఆ మాట. ఇతర స్త్రీలకి దుర్లభమైనది రాముని యొక్క బాహు, రామబాహురుపధానమేషతి. నీ కోసం రాముని బాహు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అలా వేరే చోట పడుకోవడం, తరగడా పెట్టేవాడు, క్యాసెట్ పెట్టి పాడేవాడు, నేనే పాడతాను, పాట పడుకో అని చెప్పాడు అని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. అప్పుడు చాలా గొప్ప మాట చెబుతారండి భవభూతి, దాన్ని చెప్పుకోకుండా నేను ముందుకెళ్ళలేను. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం. సీతాదేవి కునుకు పట్టింది, రాముడు ఉన్నాడు అక్కడ, నిశ్చింతగా ఉంది ఆవిడ, కునుకు పట్టింది. సీతాదేవిని చూస్తూ వాళ్ళ అన్యోన్యాన్ని తలుచుకుంటూ, ఇప్పటి మన లెక్కల్లో చెప్పాలంటే 50 ఏళ్ళు సుమారు వయస్సు దాటినటువంటి 40-50 మధ్యలో ఉంటారు అప్పుడు, సరిగ్గా రామాయణ లెక్కల ప్రకారం చూసినా 45 ఏళ్ళు దాటుతాయి. ఆ వయస్సులో ఉన్న దంపతుల మధ్య అనురాగం ఎలా ఉండాలో రాముడు చెబుతున్నాడు. అలా ఉంది కాబట్టి వాళ్ళ మధ్య అది భవభూతి. ఉత్తరరామ చరిత్రలో ఈ శ్లోకం సుప్రసిద్ధమైంది. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం సర్వాస్వవస్థాసు. అద్వైతం సుఖ దుఃఖయోగ అనుగతం సర్వాస్వవస్థాసు. యద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్ అకార్యో రసగ కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమ సారే స్థితం. కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమ సారే స్థితం. భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రార్థ్యతే. 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటుతున్నా సరే ఆ భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన బంధం అద్వైత సిద్ధితో ఉండకపోతే దెబ్బతిన్నట్టే లెక్క. ఇంకా ఊరికే ఎక్కడైనా పక్క స్నేహితులతో మాట్లాడుతూ మా ఆవిడతో పెద్ద చికాకండి అంటున్నాడంటే వాడికి సంసారం చేయడం చేత కాదన్నట్టే లెక్క. ఇన్నేళ్ళైనా చేత కాకపోతే ఇంకెప్పుడు చేతనవుతుంది. ఆవిడ ప్రసక్తి వస్తే ఆనందంగా నా విజయానికి ఆవిడ కారణం అండి అని మాట్లాడకుండా పెద్ద తలనొప్పండి అని పరోక్షంగానో ప్రత్యక్షంగానో అంటున్నాడు అంటే సంసారం విఫలమైనట్టే. ఒక రకంగా ఏదో సాగుతోంది అంతే, సాగుతోంది చెల్తే నామ గాడి.
అద్వైతం సుఖ దుఃఖయోగో, సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా కలిసి ఉండేవాళ్ళని దంపతులు అంటారు. ఈవేళ మన పిల్లలకి ఈ విషయం చెప్పాలండి. మనం ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు ఆడపిల్లలకి నేర్పండి అమ్మా. నెట్లో పెడుతున్నారు శుభ్రంగా, అత్త మామ ఉండడానికి వీల్లేదని. తల్లే చెబుతాం స్పష్టంగా, మా అమ్మాయి అండి విడిగా వచ్చేయాలండి, ఉండదండి. మేము వస్తామండి. నువ్వు వస్తావా? మేము ఈపరాలు రాకూడదా? ఆవిడ పాపం చేసిందే. ఎందుకంటే కాలం కొద్దిగా మారింది, అవకాశం ఇప్పుడు ఆడపిల్లలకు వచ్చింది. ఇదేమి శాశ్వతం అనుకోండి, వాడి కాలచక్రం ఇది. వెనక మొగాళ్ళు ఏడలేదు ఏమిటి, అత్తగారు ఏడలేదా? సూర్యకాంతం పాత్రలన్నీ ఏమిటి? అప్పుడు సూర్యకాంతం, ఇప్పుడు అవకాశం భార్యాకాంతం అత్తగారికి వచ్చిందనమాట. భార్య తల్లిని భార్యాకాంతం అంటారు, సూర్యకాంతం అనుకుంటా. అందుకని మొదలెట్టే సరే ఇప్పుడు బెత్తనాలు బాగట్ట. అమ్మాయి 10th క్లాస్ చదవకపోయినా సరే, ఇంటర్మీడియట్ చదవకపోయినా సరే, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, వాడు ₹1,00,000 సంపాదిస్తున్నా సరే, మీరు విడిగా వచ్చేయాలండి. ఇంకెవరు మా అమ్మాయికి అవన్నీ అలవాటు లేవండి, మా అమ్మాయి సేవ చేయదు. మరి ఏం చేస్తుంది ఇక్కడ? క్షౌరం చేస్తుందా? సేవ చేయకపోతే 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా సీతారాములు సహా ఈ దేశంలో ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా అంతమంది కలిసి ఉండి వివాహ షష్ఠి పూర్తి కూడా చేసుకుంటున్నారంటే సుఖ దుఃఖాలలో అద్వైతంగా ఉన్నారు. ఒక్కటే, ఎప్పుడూ సుఖమే ఉండాలని కోరుకోవాలా. దుఃఖం వచ్చినా సరే భార్య తోడుగా ఉంటే అది సుఖంగానే ఉంటుంది. అనుగతం సర్వాస్వస్థాసు, సీతారాములే ఉదాహరణ. ఆయన వనసీమకు బయలుదేరితే వెంటనే వెళ్ళిపోయింది తప్ప, ముళ్ళు అవి ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని టైం కొంచెం కాఫీ తాగండి, నేనేదో ఇక్కడ కాలక్షేపం చేసేస్తాను అని అనలేదు ఆవిడ. ఇప్పుడు సీత అయితే అలాగే అనేది, కలియుగంలో సీత అయితే. ఇంక జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? వెళ్ళకపోయిన తర్వాత అక్కడ వెంటనే పరిగెత్తింది. పైగా విశ్వనాథ్ వారు వర్ణిస్తారు, ఆయన తీసుకెళ్ళడం అని 4 చీరలు మూటలో సర్దేసుకుని ఆ మూట సీటు కింద పెట్టేసి కూర్చుని రథంలో ఇలాగ నేను ఇచ్చి పక్కన కూర్చున్నాను, బోల్డ్ చోటు ఉంది, మీరు కూర్చోవచ్చు. చిన్నపిల్లలు కూర్చుంటారు అలాగే, తండ్రితో పెంచి పెడతారు. తండ్రి బయటికి ఎడుతుంటే నాన్న నన్ను తీసుకెళ్ళి అంట. తీసుకెళ్ళామో తండ్రిని ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది, తల్లికి తెలియకుండా 4 గౌన్లు రవికలు ఏవో పెట్టి చేసుకుని ఓ మూట వెళ్ళి ఆయన కారు ఉంటుంది కదా ఎక్కేది, ఆ కారులో పక్కన పెట్టేసుకుని నేను ఎక్కడ కూర్చున్నా, మీరు అందరూ కూర్చోవచ్చు, నేనేం బరువు కాదు, నేను వస్తానంటుంది. అలా సరిగ్గా సీతాదేవి పేచి పెట్టి వనానికి తీసుకెళ్ళరేమో అని చెప్పేసి రక్తిమయి సుమంత్రానీత రథమునందు తుండములివోని ధనువులతోడనప్ప ఇరు దశల్ రామలక్ష్మణులిద్దరొలసి తుండములతోడి ధనువులతోడనొప్ప రక్తిమయి సుమంత్రానీత రథమునందు జానకీదేవి గజలక్ష్మి శరణి బొలిచే. అష్టలక్ష్ముల్ని మొత్తం కల్పవృక్షంలో అక్కడక్కడ పేర్లు చెబుతాడండి ఆయన. ఆవిడ అష్టలక్ష్మి అవతారం అని చెప్పి ఇక్కడ గజలక్ష్మి చెప్పాడు. ఈవిడ వెళ్ళి కూర్చుందిట, మూట పట్టుకెళ్ళి ముందెట్టేసింది అక్కడ. మళ్ళీ పడి కనపడితే రాముడు విసిరేస్తాడేమో, బట్టలు కూడా ఒకటి నీకు ఇది బరువు అంటాడేమో అని కింద పెట్టేసినా, ఏం బరువు కాదు, చిన్న మూట నేను చదువుకుంటాను అని చెప్పేసి ఓ మూల కూర్చుంది. వెంటనే రాముడు అన్నాడు, వెళ్ళిపోయిందిరా బాబా, కూర్చుంది. వెంటనే రక్షణ రాజకుమార్తె కదా, మరి నువ్వు వెళ్ళరా అన్నట్టు ఈయన వెళ్ళాట. ఆయన ఓ పక్క నిలబడ్డాట, రాముడు ఓ పక్క నిలబడ్డాట. సరిగ్గా వాళ్ళు నిలబడితే ఎలా ఉందంటే గజలక్ష్మీదేవి సింహాసనంలో కూర్చుంటే అటు ఒక ఏనుగు ఇటు ఒక ఏనుగు నిలబడినట్టుగా రామలక్ష్మణులు నిలబడ్డారట. వాడు ఏనుగులైతే మరి తొండమేది అంటాం కదా, రాముడు చేతితో పట్టుకున్న ధనుస్సుకి ఎస్ ఆకారంలో పైకి ఎలా ఉంటుంది, లక్ష్మణుడు ధనుస్సుకు కూడా ఇలా ఎస్ ఆకారంలో ఉంటుంది. ఆ ధనుస్సు పైభాగాలు తొండాల్లో ఉన్నాయట, వాళ్ళు గజరాజుల్లో ఉన్నారట, ఈవిడ గజలక్ష్మిలా ఉందట. అది తెలుగు కవి విశ్వనాథ వారి వర్ణన. అది సర్వాస్వస్థాసు యద్విశ్రామో హృదయస్య. నిజమైన ప్రేమ అంటే ఇది. ఏదో ఆయన నమ్మంటే వెళ్ళడం, బలవంత పెడితే వెళ్ళడం, రాకపోతే మళ్ళీ ఇక్కడ ఉన్నా కూడా ఎవరో ఏదో అంటారులేండి, అక్కడ ఉంటేనే సుఖం, ఈ వంకర మాటలన్నీ వద్దు. ఇంకా ఇక్కడ ఉన్నా కూడా ఎవరో ఏదో అంటారు కాబట్టి అక్కడ ఉంటేనే సుఖం అని పెడతారా? నాకు అక్కడ ఉండడమే ప్రాణం. అడివైనా అయోధ్య అయినా రాముడితోటే. రాముడు లేనప్పుడు నాకు ఏది అక్కర్లేదు, ఆయనైనా అంతే. కాబట్టి వాళ్ళ కాపురం అంతకాలం నిలబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా రాబోయే భయంకర కష్టాన్ని కూడా తట్టుకుని నిలబడింది. యద్విశ్రామో హృదయస్య. మగవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవలసిన మాట. ప్రపంచమంతా మన అవమానించినా సరే భార్య ఏం భయపడకయా, నీకేమిటయా, నీ శక్తి వాళ్ళకేంద్ర సరే, డొక్కులో మేనేజర్ వాడేవాడయ్యా నిన్నడానికి అని మన మేనేజర్ని డొక్కు అని మన గనక శృవంతో పోలిస్తే మనం హీరో, తిరుగులేదు. ఇంకా ఎవడో మేనేజర్ ఏదో అన్నాడు, బాధపడతాడు. ఇంటి ఎవడో చెబుతామండి భార్యకి చెప్పకపోతే? వెంటనే భార్య ఏమనాలి? అలా అనరు కొంతమంది, అలా అనరండి. అన్నాడా అంటాడు, మరి మనకేం చేస్తాడు? మన మొహం అటువంటిది. ఇంక వాడు చచ్చిపోతాడమ్మా అన్యాయంగా, వాడు అసలే ఏడుస్తున్నాడు. వెంటనే భార్య అనవలసిన డైలాగ్ ఏమిటంటే, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, నాటకం అయినా సరే ఈ డైలాగ్ వదిలేయాలి వెంటనే. వాడేవాడండి డొక్కులో మేనేజర్, అక్కుపక్షి మొహం వాడు మిమ్మల్ని అనడమేంటి? మీరు ఊరుకోండి, శుభ్రం కాఫీ కచ్చిస్తాను, తాకండి, కాసేపు అధ ఉద్యోగం పోతే పోయింది, ఏదో చేసుకుంటా, ఏం బతకలేమా అంటే వెంటనే ధైర్యం వచ్చేస్తుంది, నా భార్య నాకు తోడుగా ఉందని.
యద్విశ్రామో హృదయస్య, భార్యకు కష్టం వచ్చినా భర్తకు కష్టం వచ్చినా ప్రథమ విశ్రాంతి స్థానం ఏది అంటే జీవిత భాగస్వామి హృదయమే. అది చెబుతున్నాడు భవభూతి ఉత్తర రామచరిత్రలో. ఎత్ర జరసాయస్మిన్నహార్యో రసక, అటువంటి దంపతుల మధ్యలో ప్రేమ వృద్ధాప్యం వచ్చినా సరే పోదండి. అది వృద్ధాప్యం వచ్చినా సరే పోదు. నేను ఎక్కడో ఏదో కార్యక్రమం నిమిత్తం వెళ్ళి ఓ దంపతులు ఇంట్లో ఉన్న వాళ్ళకి 70 ఏళ్ళు దాటాయి. ఆయనకు 70 ఉన్నాయి, ఆవిడకు 65 ఉన్నాయి. ఆయన అనుకోకుండా ఆయన అక్కడ ఉండిపోయాడు. ఈవిడ పుట్టింటికి వచ్చింది ఏదో పని మీద, ఆయన రాలేకపోయాడు. వీళ్ళ ఇంట్లో నేను ఉన్నా, ఈవిడ పుట్టింట్లో. తమ్ముడు ఎవరో ఉన్నారు అక్కడ. ఆ టీ తాగుతుంది ఆవిడ. సరే నాకు టీ ఇచ్చారు తాగుతుంటే, మామూలుగా ఏదో నాతో మాట్లాడుతుంది. ఇంతట్లో అంటోంది 65 ఏళ్ల ఇల్లాలు, ఆ పిచ్చి బ్రాహ్మడు ఎక్కడున్నాడో ఈ పాటికి టీ పడకపోతే నాలుగు పీకేస్తూ ఉంటుంది, ఆయనకి ఎవరన్నా ఇస్తున్నారో లేదో. నేను వెంటనే వెళ్ళి టీ గ్లాస్ దగ్గర పెట్టి పక్కనట్టే ఆవిడకి దండం పెట్టాను. నువ్వు గొప్పదానవమ్మ, మా అమ్మలా ఉన్నావని. ఇది ప్రేమ. ఆయన ఎక్కడో ఉన్నాడండి, ఈవిడికి ఎందుకు టీ తాగుతుంటే. ఆయనకి ఇప్పుడు 4:30కి టీ తాగడం అలవాటు, ఎవరన్నా ఇచ్చారో లేదో, వేరే బ్రాహ్మడే ఏమైపోతున్నాడో అనుకుందండి ఆవిడ. అది ప్రేమ. ఎత్ర జరసాయస్మిన్నహార్యో రస, వృద్ధాప్యం వచ్చినా సరే 65 ఏళ్ళు వచ్చినా సరే తన పుట్టింట్లో తాను ఉన్నా సరే, నేను ఇప్పుడు టీ తాగుతున్నాను, ఆయనకి ఎవరికైనా టీ ఇచ్చారో లేదో. ఈ మాట అసలే టీచర్ అంటే అర్థం ఏమిటి? టీయాం చరతీతి టీచరహ అన్న. పాఠం చెప్పినా చెప్పకపోయినా గంటకు ఒకసారి టీ తాగేవాడినే టీచరు అంటారు. కాఫీ తాగితే కాఫీచర్ అంటారు. రాత్రి పాఠం చెబితే నిశాచర్ అంటారు. నైట్ స్కూల్ అనమాట. టీ తాకపోతే టీచర్ ఎలా అవుతాడండి? వృత్తికి అవమానం అది. అందుకని మా ఆయనకి టీ అలవాటు, పాపం ఎవరైనా ఇచ్చారో లేదో అది ఉంది. ఆ తలపు చాలండి, ఖచ్చితంగా ఆయనకి ఎవరో ఇస్తారు. ఆవిడ అలా భావిస్తుందంటే ఇస్తారు ఖచ్చితంగా. అది ఉండవలసినటువంటి ప్రేమ. ఎత్ర జరసా యస్మిన్ అకార్యో రసక, పైగా కాలేనావరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమ సారే స్థితం. ఆ 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటాక దంపతుల మధ్యలో ఎవరో చూస్తే ఏదో అనుకుంటారేమో అనే పొరలు తొలగిపోతాయండి. కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమసారే స్థితం అంటే అర్థం. 50 ఏళ్ళు దాటాక 60 ఏళ్ళు దాటాక నేను చూశాను కొంతమంది దంపతులు 70 ఏళ్ల వయస్సు దాటిన వాళ్ళు కూడా ఈవిడ తాంబూలం రాసేది, ఆయన వేసుకునేవాడు, ఈవిడ వేలుతో ఇచ్చేది, ఆ వేలు కొరికేవాడు నేను చూశాను. నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. అప్పుడు కూడా 75 ఏమిటిదంటే నేను ఇంకా పనికిరానా? ఇదో పెద్ద డైలాగ్ ఎక్కడ. ఆయన తాంబూలం ఎక్కువ కంటే ఎక్కువ వేళ్ళు కొరకడానికి అలవాటు పడ్డాడు. 75 ఏళ్ల వయసులో చూశాను, నా కళ్ళతో చూసి ఉయ్యాల బాల మీద దంపతులను జన్మధన్యమైందిరా అనుకున్నాను నేను. ఉన్నారండి పూర్వం వాళ్ళు అలా ఉండేవారండి. ఆ వయసులో కూడా ఆయన శుభ్రంగా అన్నీ వేసుకుని తినప్పుడు ఆవిడ అంతే. ఈ పంచదార తక్కువ, ఉప్పు తక్కువ, రక్తం అన్నీ తక్కువే, బతుకే తక్కువ, అన్నీ వేసుకుని తినేవాడే. ఇంకా కారం తక్కువైంది ఆవిడ అలాగే ఉండే. కారపావకాయ పెట్టుకునేది ఆవిడ. కారపావకాయ మళ్ళీ అదో ఆవకాయ ఉంది ప్రత్యేకం, మా అమ్మదే తింది జీవితాంతం. కారపావకాయ ఇంకాస్త అందులో ఆవైట ఒట్టి కారం వేట తినేది ఆవిడ. మేము తినలేకపోయేవాళ్ళం, నాకు అది ఇష్టం అనేది. 90 ఏళ్ళు బతికింది ఆవిడ. ఏం లోపం అయింది? వాళ్ళ జీవితాలు రసమయంగా సాగేలాగా. ఎత్ర జరసా యస్మిన్ ఆహార్యో రసక, పైగా కాలం గడిచిపోయి వయస్సు పెరుగుతూ ఉంటే పిల్లలు చూస్తారు. వాళ్ళు ఏం చూస్తే ఏముందండి, ఇక్కడ ముసలాళ్ళం ఏం కూర్చున్నాం, ఇక్కడ సరదా మాట్లాడుకుంటున్నాం అంతే కదా. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. ఏమైంది? చూసి చెడిపోయే దృశ్యాలు ఇందులో ఏముంటాయండి? టీవీలో ఉంటాయి. బాగా చెడిపోతూనే ఉన్నారు. అందుకే దంపతులు ఇంట్లో పెద్దవాళ్ళైనా అన్యోన్యంగా ఉండొచ్చు. ముట్టుకుని మాట్లాడటంలో తప్పేం లేదు. అంతకంటే అశ్లీల పనులు ఏం చేయరు కదా. ఆ మాత్రం ఔచిత్యం మనకు తెలియదా? కానీ ఆ మాత్రం అన్యోన్యం, వేళాకోళాలు, సరసాలు 50 ఏళ్ల తల్లిదండ్రుల మధ్యలో ఉండగా పిల్లలు చూస్తే ఆ కొడుకు కూతురు కాపురాలు చాలా బాగుంటాయమ్మ. ఖచ్చితంగా అది చూడాలి. వాళ్ళు చూడడం కోసం చేయక్కల, మనం అలా ఉంటే వాళ్ళు చూస్తారు. మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో, నాకు అలాంటి భర్తే కావాలి, మా నాన్న లాంటి వాడే అని అమ్మాయి కోరుకుంటుంది. మా అమ్మ లాంటి స్త్రీయే నాకు కావాలి, నేను మా నాన్నగారు మా అమ్మతో ఎలా ఉన్నారో మా ఆవిడతో నేను అలాగే ఉంటాను నా కొడుకు అనుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ప్రేమగా ఉన్నారు, చూస్తున్నాడు. అది చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. అటువంటిది ప్రేమ వాళ్ళది. అందుకే భద్రం దశ్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రార్థ్యతే. సుమానుషము అన్నాడండి భవభూతి దాంపత్యాన్ని. అమానుషం అంటారు దానికి వ్యతిరేకాన్ని. మానవత్వం పరిపూర్ణం కావాలంటే దాంపత్యం పరిపూర్ణం కావాలి. అందుకే సుమానుషం అన్నాడు. అటువంటి దాంపత్యాన్ని అన్ని విధాలా కాపాడుకోవాలి. అందుకే మనకి పెళ్లిలో ఉంగరం ఈ వేలుకు తొడుగుతారండి ఖచ్చితంగా. ఈ వేలుకుండే లెక్క ఈ మధ్యలో మనం పెద్ద వేలు, ఇది మనం భర్త లేదా భార్య, వ్యక్తి తాను. ఈ పక్కనుండే వేలు ఉంగరం తొడిగే వేలే భార్య లేదా భర్త. ఇగో ఈ బొటన వేలు మూలం తల్లిదండ్రులు, మూలం వాళ్ళేగా. వాళ్ళు లేకపోతే వీళ్ళెవరు? ఈ చూపుడు వేళ్ళు తోబుట్టువులు, అక్కయ్యలు అన్నయ్యలు. ఈ చిటికిన వేళ్ళు సంతానం.
సరిగ్గా 5,000 లెక్క, అరచేతిలో కుటుంబం ఉంది, వైకుంఠం మాట అలా ఉన్న. పెద్ద వేలు తాను, 2 వేలు పక్క వేలు భార్య లేదా భర్త జీవిత భాగస్వామి, ఈ బొటన వేలు తల్లి తండ్రి, ఈ చూపుడు వేలేమో తోబుట్టువులు, ఈ చిటికిన వేలు సంతానం. ఇప్పుడు మీరు ఈ చేతులు ఇలా కలపండి. కలిపినప్పుడు ఈ వేళ్ళు తీసేయండి. తల్లిదండ్రులు ఇలా పైకి లేపేసాం, వెళ్ళిపోతారు, తప్పదో. వాళ్ళైనా వెళ్ళిపోతారు ముందు, లేదా మనమైనా ఓల్డేజ్ హోమ్కి పంపేస్తాం, వాళ్ళు ఉండరు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా ఈ గుప్పుడు ఏం అవలేదు చూసుకోండి, ఇలాగే ఉంది. ఈ వేలు తీసిన పోనీ ఈ వేళ్ళు అలా ఉంచండి, ఈ వేళ్ళు తీయండి. పిల్లలు తీసేసాం, చిటికిన వేళ్ళు తీసాం, అయినా బంధం అలాగే ఉంది. చిటికిన వేళ్ళు తీస్తే బంధం పోదు. పిల్లలు కూడా దూరం అవుతారు. ఇవాళ అందరూ దూరంగానే ఉన్నారు. అమెరికాలో ఒకడు, అంబాజీపేటలో ఒకడు, మనం పిలిస్తే వచ్చేవాడు ఒకడు. ఎందుకంటే దూరంగానే ఉన్నారు, అయినా బంధం చెడలా ఈ వేళ్ళు తీసిన. అలాగే ఈ వేళ్ళు కూడా తీయండి. తోబుట్టువులు కూడా దూరం అవుతారు. అక్కయ్యని ఎక్కడో ఇచ్చాం, అన్నయ్య ఎక్కడో ఉన్నాడు, మన వాళ్ళు అవుతారా, మన దగ్గరికి వస్తారు, వాళ్ళు దూరం అవుతారు, అయినా ఈ బంధం చెడలా. మీరు ఈ మధ్యవేలు తీసే ప్రయత్నం చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా సాధ్యమే. మధ్యవేలు తీశారనుకోండి, మిమ్మల్ని మీరు తొలగించుకోవడం అది, అయినా కొంచెం ఇబ్బంది అవుతుంది. వస్తుంది, పర్వాలేదు, తీసాను చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటికి వెళ్ళి 1 గంట ప్రయత్నం చేయండి. ఈ గుప్పిడి ఇలా ఉండగా ఈ ఉంగరం వేళ్ళు కనుక బయటకు తీశారంటే పక్క వేళ్ళు కదిలిపోతాయి. ఆ వివాహ బంధం అన్ని బంధాలకి మూలం అని చెప్పడం కోసం ఉంగరం వేలు ఉంగరం దొరుకుతారు. ప్రతి ఆచారం వెనకాల ఇన్ని రహస్యాలు ఉన్నాయి. దంపతుల మధ్య అనుబంధం బాగుంటే అత్తగారిని చూడటం, మామగారిని చూడటం, బావమరుదులను చూడటం, వాళ్ళ పిల్లలను చూడటం, వీళ్ళ పిల్లలను చూడటం, ఉభయ వంశాన్ని ఉద్ధరించడం, ఎవరికి ఆపద వస్తే ఆదుకోవడం, అవన్నీ పెద్ద విజయాలు కావు, నడిచిపోతుంది. ఆ దంపతుల మధ్య బంధం బాగుండాలంటే ఈ వైపు వాళ్ళు ఆ వైపు వాళ్ళు రోజు గంటసేపు ఫోన్ చేయడం మానేయాలి. అది ఎక్కువైంది మధ్యన, అందుకే సంసారాలు జరుగుతాయి. ఇక్కడి నుంచి ఏవో చెప్పి అక్కడి నుంచి ఏవో చెప్పి ఉభయత్రా ఫోన్లు మానేయాలి. వాళ్ళ కాపురం వాళ్ళని తెలుసుకుంటారు. అప్పుడు ఏమైనా వచ్చినా వాళ్ళే చదువుకుంటారు హాయిగా. అందుకే చెబుతున్నాడు, భద్రం తస్య సుమానుషస్య కథమ ఏకంశ తత్ప్రాప్స్యతి. అటువంటి దాంపత్యమే కదా కోరుకోవలసింది అనుకుంటే సరిగ్గా నాటకీయంగా రామాయణమే, రాముడు లాంటి వాడి జీవితమే ఎలా ఉందో చూడండి. సుఖంగా హాయిగా సీత గర్భం ధరించింది, నా ఒళ్ళో పడుతుంది హాయిగా, ఇంత మా అంత ప్రేమగా ఎవరైనా ఉంటారా అనుకుంటూ ఉండగానే సీతాదేవి లేచింది. నాథా అంటే ఏమిటి, గర్భంగా ఉన్నవాళ్ళు, గర్భంతో ఉన్నవాళ్ళు ఏదైనా కోరికలు కోరితే తీరాలని అంటారు, కాస్త నిద్రపోయి లేచే ఏమైనా కోరుకుంటే చెప్పమన్నాడు. ఏముంది, వనవాసం అయిపోయి చాలా కాలమైంది, 10 ఏళ్ళు దాటిపోయింది, మీరు పరిపాలన చేస్తున్నారు, ఇక్కడ నేను ఉన్నాను. ఆ మునిపత్నులు, ఆ నీళ్లు దేవడాలు, ఆ ఋషులు, ఆ లేళ్ళు, అక్కడ సింహాలు కూడా మౌనంగా ఉండడం, ఇదంతా విచిత్రంగా ఉంది. మళ్ళీ ఒక్కసారి ఆ మునిసీమకి వెళ్ళి ఆ వనసీమను చూడాలని ఉంది అంటే దానికేం భాగ్యం, పంపిద్దాము, నేను కూడా వస్తాను అన్నాడు. గర్భంతో ఉన్నప్పుడు ఏ కోరిక కోరినా కాదని అనకూడదు, అందుకనే అన్నాడు. అయిపోయింది, ఇద్దరు మందిరానికి వెళ్ళారు. అంతఃపురానికి వెళ్లే ముందు రాత్రి వేళ 9 గంటలకు భటుల్ని పిలిచి విచారణ చేయడం అలవాటు కాబట్టి భద్రుడు అనే భటుల్ని పిలిచి ఏకాంతంగా పిలిచి, ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పవయ్యా, గూఢచర్యం చేశావు కదా భద్రా, నిర్భయంగా చెప్పవయ్యా అన్నాడు. వాడు పేల్చాడు పెద్ద బాంబు. అది అందరికీ తెలుసున్నది. అక్కడే మనం ఒక్క మాట చెప్పుకోవాలి. అయ్యా అంతా బాగానే ఉందండి, లంకలో 6 నెలలు ఉన్నటువంటి భార్యను తిరిగి ఏలుకున్నాడు అంటే రాముడెంత వ్యామోహపరుడు అనుకుంటున్నాడు తప్పితేనండి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయండి, మీరు చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నానండి అన్నాడు. ఇక్కడే ఒక్క మాట నేను చెప్పాలండి. కేచిత్ పౌరా వదంతి అని ఉంది వాల్మీకి రామాయణంలో. చాకళ్ళు అనే మాట లేదండి, అనవసరంగా ఆ జాతిని అవమానం చేశారు, చాలా పొరపాటు. వాల్మీకి రామాయణంలో కానీ, నిర్వచనోత్తర రామాయణం తిక్కన గారి దాంట్లో కానీ, పాపరాజు గారి ఉత్తర రామాయణంలో కానీ ఎక్కడ కానీ చాకళ్ళు అన్నారనే మాట లేదండి, అనవసరంగా వాళ్ళని అనద్దు. కేచిత్ పౌరా వదంతి, పైగా ఒక్కడు కాదు అనుకున్నది, కొంతమంది అనుకుంటున్నారు అన్నాడు. అలా ఆ మాటలు 4-5 చోట్ల విన్నాడు అతను. అందుకని కేచిత్ పౌరా వదంతి అన్నాడు. పైగా నాకు తెలిసి చాకలి అనే వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి. వాళ్ళకి ఉన్న మరకలు పోగొట్టడమే తెలుసు, కానీ కొత్త మచ్చలు పెట్టడం వాళ్ళకి తెలియదు. అనవసరంగా ప్రతిదీ ఎవరికో వాళ్ళకి అంటకట్టి అనడం. 2 సినిమాల్లో, లవకుశలోను శ్రీరామరాజ్యంలోనూ కూడా అటు రేలంగి ఇటు బ్రహ్మానందం కూడా బట్టలు ఉతికే పాత్రలే వేసేసారు. అవసరం లేదు, అది జానపదుల్లో ఉండే కల్పన తప్పితే వాళ్ళు అనలేదు ఆ మాట. పైగా ఒకడన్న మాట కాదు, అది ఎవడో ఒకడన్నాడు ఎవరదు. కేచిత్ పౌరా వదంతి అంటే కొంతమంది అనుకుంటున్నారు, అక్కడొకళ్ళు అనుకుంటుంటే విన్నా. ఎవడో ఒకడంటే వాడే వదిలేసేవాడు, చెప్పేవాడు కాదు. అనుకునేవాళ్ళు ఉంటారు, ఆ కాలంలో కూడా ఉంటారు, అంతే లెక్క. ఎందుకంటే పౌరుషాలు లెక్క. మన దేశంలో ఒక దౌర్భాగ్యం ఏమిటంటే దుర్మార్గుణ్ణి పట్ల నిర్లిప్తంగా ఉంటాం, దురదృష్టవంతుల్ని మనం ద్వేషిస్తామండి. చాలా దౌర్భాగ్యం ఇది. దుర్మార్గుణ్ణి ద్వేషించాలి మీరు.
దురదృష్టవంతులను ద్వేషిస్తారు. భర్త పోతే ఎవరికైనా ఏమిటో ఆవిడ బతుకు మొదటి నుంచి అలాగే ఉందమ్మా, పిల్లలు పోయారు, మొగుడు పోయాడు, అన్నీ అలాగే, ఆవిడ మొహం చూస్తే మనకే అదే, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళు ఎవరిని చంపేయలేదు, పోయి బాధపడుతున్నారు. వాళ్ళు మనం ఓదార్చాలి వెళ్ళి. కానీ మన మనస్సులు ఏమిటి అంటే, ఎవడన్నా కాస్త వ్యాపారంలో నష్టపోయి ఆ సమయానికే కొడుకు ఉద్యోగం పోయి భార్యకి ఏదో అనారోగ్యం వస్తే వాళ్ళ ఇంట్లో అన్నీ అలాగే జరుగుతున్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మనం. శని ఇది బాగా పట్టేసింది, దేశానికి మొత్తం శని పట్టిందండి. వాళ్ళ ఇంటికే వెళ్ళాలి, ఖచ్చితంగా 4 సార్లు వెళ్ళాలి, ఓదార్చాలి. మీకు మేము ఉన్నామని చెప్పాలి, మీకు ఏ శని పట్టలేదని చెప్పాలి. ఈ ముందు ఈ అనుకుంటున్న వాడే పెద్ద శని. ఈ దేశానికి ఈ శని వదిలిపోవాలి. మనం దుర్మార్గులను ద్వేషించి మన కళ్ళ ముందు ఉన్నారండి దుర్మార్గులు, 100 కోట్లు అక్రమంగా సంపాదించడం, వాళ్ళని గౌరవిస్తున్నాం మనం. పైగా వాళ్ళ గొడవ మనకెందుకండి, ఒక్క మాట ఒక్కడండి, నేనే గొంతు చించుకుంటాను తప్ప, నేను ఖచ్చితంగా వాళ్ళనే అంటాను, నేను పీకమే వచ్చినా సరే. అనవలసింది దుర్మార్గున్నా దురదృష్టవంతున్నా. దుర్యోధనుడిని తిట్టాలమ్మా, భారతంలో కర్ణుడు కాదు, కర్ణుడు దురదృష్టవంతుడు, దుర్యోధనుడు దుర్మార్గుడు. అనేక దురదృష్టాల కారణంగా దుర్యోధనుడి పక్షాన్ని అతను చేరవలసి వచ్చింది. తప్పనిసరి కొన్ని మాటలు మాట్లాడాడు. కర్ణుడు హృదయం అది కాదు, అది వ్యాసభారతంలో కూడా ఉంది. ఆ మాటకు వస్తే దుశ్శాసనుడు కూడా దుర్యోధనుడు గురించే మాట్లాడాడు అలా, లేకపోతే వాడు మాట్లాడాడు. విడిగా ఉంటే లక్ష్మణుడు ఎంత మంచివాడో దుశ్శాసనుడు అంత మంచివాడు. భారతం మూలం చదివితే అర్థం. మనం లోకంలో దురదృష్టవంతులను ఎప్పుడు అనకూడదు. ఏదో కోల్పోయారు, నష్టపోయారు, వాళ్ళని మనం ప్రేమించాలి. దుర్మార్గులు మనకు తెలుసు, వాళ్ళని ఏమన్నా మనం ఎందుకు వాళ్ళు అనసరే దుర్మార్గుడు వాడు జోలికి వెళ్ళకండి, భయం అన్నమాట. ఇదే పనిచేసింది ఇక్కడ సరిగ్గా. ఆవిడ చేసిన తప్పేమిటండి, అక్కడ 6 నెలలు ఉండొచ్చు, ఇంకో చోట 6 ఏళ్ళు ఉండొచ్చు. అంటే వాడు ఏదో చేశాడేమో అని చేస్తే ఒకవేళ చేశాడని అనుకుందామండి, చర్చిద్దాం మొహమాటం లేకుండా. ఒకవేళ ఏదైనా అత్యాచారం జరిగితే అది చేసిన వాడు తప్ప, అమ్మాయి తప్ప. ఎంత ఆశ్చర్యం అండి. ఇప్పటికీ మారం మనం, ఇప్పటికీ మారం. అమ్మాయి ఏదో జరిగింది, అమ్మాయి జోలికి వెళ్ళకండి, మనకు వద్దు. అమ్మాయినా చేసుకోవాలమ్మా ఖచ్చితంగా, నేను మొహమాటం లేకుండా చెబుతాను. అమ్మాయినా చేసుకోవాలి, అమ్మాయి తప్పేంటి? అబ్బాయి మనం అందుకు పూనుకోమండి. కాపురాల పేరు మీద 100 రకాల వేషాలు వేసినా క్షమించేస్తామని చక్కగా. ఓన్లే మనకెందుకు, వాళ్ళకి ఏవో జరుగుతూ ఉంటాయి. ఏమిటి జరిగేది? మళ్ళీ ఆవిడ పిలిచి చక్కగా కూర్చోబడి శ్రావణ మాసం తాంబూలం ఇచ్చి కళ్ళకి దండం పెట్టేస్తాం. మొత్తైదువే, ఏం మొత్తైదువా, ఏముంటే మొత్తైదువా, మూడుంటే మొత్తైదువా, శీలం ఉంటే మొత్తైదువా, ఆలోచింతురుగాక. ఎవరిని గౌరవించాలి, ఎవరిని ద్వేషించాలి? మన కళ్ళ ముందు జరిగి మనకు తెలుసున్నా కూడా కేవలం మొగుడు ఉండడమే లెక్క. ఇంకా ఆవిడ ప్రవర్తన ఎలా ఉన్నా మనకు అక్కల. ఆ ఒక్క మొగుడు లేకపోతే ఇక అవమానించడమే. దాన్ని బట్టి కాదు గౌరవించాలి. ఇటువంటి దిక్కుమాలిన లోకం ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉండబట్టే కేచిత్ పౌరా వదంతి. ఆ మాట చెప్పగానే కాళిదాసు రాముడు అంటున్నాడు, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఎన్ని పరీక్షలు జరిగినా, ఎన్ని జరిగినా ప్రజలు నమ్మరే. ఎవడికి నువ్వు తోచినట్టు వాడు కూస్తూనే ఉంటాడే. అవైమి చైనా వనఘేతి లక్ష్మణ అని లక్ష్మణుని పిలిచి, తప్పనిసరి చెబుతున్నానయ్యా, నా గుండె కోత గురవుతుంది నాయన. మేము కలిసి ఉండడం ఈ ప్రజలకు ఇష్టం లేదురా, మేము విడిగానే బతకాలి. రాముడంటే కష్టాలు పడ్డానికే పుట్టాడు. ఇప్పుడు ఒక్క మాట చెబుతానండి. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో ఒకటి రాశాడు. ఆధారం లేకుండా ఆయన రాయడు కదా. రాముడు పుట్టినప్పుడు నవగ్రహాలు ఉచ్చదశలో ఉన్నాయి, వైభవంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయని చాలా మాటలు చెప్పేస్తున్నారు. కానీ తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాశాడు. సుమంత్రుడు లక్ష్మణునికి చెబుతాడు ఆ మాట. రాముడు పుట్టినప్పుడు వశిష్ఠుడు వచ్చి ఒక మాట చెప్పాట. రాముడు గొప్పగా పరిపాలిస్తాడు, అన్నీ బాగానే, మహావీరుడు, మహాపరాక్రమవంతుడు, త్యాగం చేస్తారు, కానీ జీవితంలో సుఖం అనేది ఎరగడం చెప్పాడు స్పష్టంగా. ఇది జాతకం. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాశాడు స్పష్టంగా. నేను చదివి ఆశ్చర్యపోయే, ఓహో ఇదే విషయం అంటే. ఏదో అవతార పురుషులు పుట్టారు అనగానే జాతకం ఎలా గొప్పదనుకోకలా. కృష్ణుడు పుట్టిన తర్వాత ఏం జాతకం గొప్పదండి? ఆయన జైల్లోనే పుట్టాడు, ఆయన అయితే తప్పించుకుని వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. తీరా పెరిగిందేమో ఎక్కడో గోకులంలో, అక్కడికి 30 సార్లు ప్రయత్నం చేశాడు ఈ కంసుడు. గొప్పదేమిటండి? ఎక్కడి నుంచి గొప్పది? ఏవో చెప్పేసుకుంటున్నాం అంతే, మనకు తెలియని మాటలన్నీ. పుట్టగానే గొప్పవాళ్ళు అయిపోవాలి మన దేశంలో, పుట్టుకతోనే అయిపోవాలి, ఇంక తర్వాత ఏం కష్టపడక్కర్లా. పుట్టుకతో ఏ గొప్పతనాలు లేకపోయినా అవతార పురుషులు పుట్టి తమ జీవితంలో ఆత్మవిశ్వాసం ద్వారా, పరమాత్మ విశ్వాసం ద్వారా తమ జీవితాన్ని వాళ్ళు పండించుకున్నారు. అందుకు రాముడు, కృష్ణుడు ఆదర్శ పురుషులు మనకి. కేవలం పుట్టుక వల్ల కాదు. ఇప్పటికీ ఈ దేశంలో పెద్ద జబ్బు పుట్టుక గురించే మాట్లాడతారని. పుట్టుకతోనే వచ్చేసి, పుట్టుకతో ఏమిటి వస్తాయి? వ్యాధులు వస్తాయి ఏమైనా ఉంటే. ఆ పుట్టుకతో వస్తుంది, కొన్ని కులాలకు వస్తుంది, కొందరికి రాదు. ఈ జబ్బు వదిలిపోతే దేశం బాగుపడుతుంది. ఇక్కడ నేను మొహమాటం లేకుండా ఇప్పుడు చెబుతున్నాను. 4 వ్యక్తులం మాట్లాడాం, 3 వ్యక్తులం మాట్లాడాం, 4 వ్యక్తులం మాట్లాడాం. రవిచంద్ర,
అతను ఎవరు? లక్ష్మీనారాయణ. మా అబ్బాయి గురజాడ, నేను. మీరు నాకు ముందు మాట్లాడిన 4 ఉపన్యాసాలు చక్కగా ఉన్నాయని నా కార్యకర్తలు చెప్పారు. వాళ్ళ సామర్థ్యం నాకు తెలుసు. అన్ని కులాలు వేరు, ఒక కులం కాదండి అందరం. నేను మాట్లాడారా లేదా? స్వామి అంగీకరించడా లేదా? మా అబ్బాయి మాట్లాడగానే సహజంగా మీరు అంటారు వాళ్ళ అబ్బాయి కాబట్టి మాట్లాడారు. లేదమ్మా, నేను నా బిడ్డ గురించి కూడా మొహమాటం లేకుండా చెబుతున్నా. నేను రక్తం ఇచ్చానేమో, వాడికి ఇంకేం ఇయ్యలేదమ్మా. వాడు సంపాదించుకున్నాడు, వాడు చదువుకున్నాడు. నా బిడ్డ గురించి నేను ఆనందంగా చెబుతున్నా. ఆ లక్ష్మీనారాయణ, రవిచంద్ర అయితే నా బిడ్డకి గురుస్థానీయులు. వాళ్ళు అంత పండితులు వాళ్ళు ఖచ్చితంగా. మా అబ్బాయి ఇవాళ వేదికెక్కి మీ దగ్గర మాట్లాడగలిగేటువంటి లక్ష్మీనారాయణ కారణం. అతను సంస్కృతంలో కూడా మాట్లాడాడు ఇక్కడ. నేను కేవలం ప్రేరణ, ఏదో ఇంటికి వచ్చినప్పుడు చెప్పడం, చిన్నప్పటి నుంచి ఏవో పద్యాలు చెప్పాను, చేశాం, ప్రోత్సహించాం. బేతవోలు రామబ్రహ్మం గారు కారణం. ఆయన గురువు, వాడికి 5 ఏళ్ళు పాఠం చెప్పాడు ఆయన. ఇన్ని ప్రేరణలు పనిచేస్తే ఓ గురజాడ అనేవాడు ఇవాళ మీ ముందు మాట్లాడాడు. అంతకంటే ముందు వాడికి గురువైన వాడు మాట్లాడారని లక్ష్మీనారాయణ గారు, రవిచంద్ర గారు తక్కువ వాళ్ళు కదమ్మా. మా వాడి గురుస్థానికులు. రవిచంద్ర ఎంత స్కాలరో మీరు చూశారు ఇక్కడ. కులాలు మన కులాలు కావండి అవన్నీ, మనం అనుకునే కులాలు కావండి. చాలా బడుగు బలహీన వర్గాల్లో పుట్టినటువంటి మహానుభావులు ఉన్నారు. ఈ కులభేదాన్ని పోగొట్టుకుని కేవలం ప్రతిభ ఒక్కటే గౌరవించే స్థితి వచ్చేలా మనం పాటుపడాలి. లేకపోతే ఎన్ని శుభ పరిణామాలు జరిగినా వంకర వ్యాఖ్యానాలే వస్తూ ఉంటాయి. అందుకే అంటున్నాడు రావణ, అభయమైనా మన ఘేతి కింతు లోకాపవాదో బలవాన్ మతో మే ఛాయాకి భూమే శశినో మలత్వేన ఆరోపిత శుద్ధిమత ప్రజాభి. కాళిదాసు ఇక్కడ సీతాదేవి మీద వచ్చిన నిందకి రాముడు వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఖగోళ శాస్త్రం చెప్పాడండి. ఆశ్చర్యకరంగా ఉపమానాలు అసలు ఈ మొత్తం 14 లోకాల్లో ఏ లోకం నుంచి ఉపమానం తీసుకుంటాడో తెలియదు ఆయన. అన్నీ ఆయన కడుపులో ఉంటాయి. కృష్ణుడు కడుపులో లోకాలన్నీ ఉంటాయి, కాళిదాసు కడుపులోనూ ఉంటాయి. ఏ లోకం నుంచి ఏ ఉపమానం తీసుకుంటాడో తెలియదు. ఈ ఉపమానం ఎంత గొప్పది అంటే చంద్రుల్లో ఉండే మత్స్యతో పోల్చాడు ఈ విషయాన్ని. ఛాయాహి భూమే శశినో మలత్వేన ఆరోపిత శుద్ధిమత ప్రజాభిగి. మనలో కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదు చంద్రుల్లో మత్స్య ఎందుకు ఉందండి. ముసలమ్మ రాట్నం ఉడుకుతోంది, లేదమ్మా తప్పు. కుందేలు తప్పు. అవి ఏవి కాదు, మన వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. మనమే అజ్ఞానులం కాదు, అవన్నీ కథలు. కాబట్టి శశం ఉంది కాబట్టి శశి, అవన్నీ కవులు చేసిన కల్పనలు. కుందేలు వెళ్ళి అక్కడ ఉంటుందా? లేడు వెళ్ళి అక్కడ లేడి హరినాంకం లేడు, అది కూడా కల్పన. ముసలమ్మ రాట్నం ఒకడం మరీ కల్పన. స్పష్టంగా కాళిదాసు కాలం నాటికే భారతదేశంలో శాస్త్రజ్ఞులకి తెలిసిన రహస్యం ఉండదు తెలుసా? ఛాయాహి భూమే శశినో మలత్వేన ఆరోపిత శుద్ధిమత ప్రజాభి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భూమి నీడ నిరంతరం చంద్రుడి మీద పడ్డం వల్ల అదే మచ్చగా కనబడుతుంది. ఈ విషయాన్ని 2400 ఏళ్ల క్రితమే తెలుసుకుని కాళిదాసు రాశాడు. ఆయన ఏం కనిపెట్టలేదు, అంతకుముందే ఎవరో చెప్పిన విషయం ఆయన కావ్యంలో పెట్టాడు ఆయన. అంటే కనీసం దీనికి 3000-4000 ఏళ్ల చరిత్ర ఉందా లేదా భారతదేశీయ శాస్త్రీయ విజ్ఞానానికి? మనం అజ్ఞానం అంటే ఎలాగంటే మనం గ్రహించట్లేదు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఆ భూమి యొక్క నీడ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. ఉపగ్రహం కదా చంద్రుడు, భూమికి దగ్గరగా ఉంటాడు, ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. భూమి నీడ చంద్రుడి మీద పడుతోంది, అందుకనే ఆ మచ్చ ఏర్పడింది. అందుకని ఆ మచ్చ ఒక ఆకారంలో ఉండదు. భూమి చంద్రుడు తిరిగే ఆకారాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకలాగే ఉండదు. అది కాస్త జాగ్రత్త చూస్తే తెలుస్తుంది. ఆ మచ్చ ఏర్పడే విధానాన్ని బట్టి వాతావరణం చెప్పడం కూడా ఉంది శాస్త్రం. ఇక్కడ చంద్రుల్లో మచ్చను బట్టి వాతావరణం చెబుతారు. అంటే భూమికి దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా, ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నాడు, దాన్ని బట్టి వాన కురుస్తుందా, ఎండ కాస్తుందా, వెన్నెలలాగా చెప్తారండి, చెప్పచ్చు. అంతేకాదు పూర్వం రైతులండి, మనం శాస్త్రీయ విజ్ఞానం లేదు అనుకునే పల్లెటూరు రైతులు చంద్రుడి కొమ్ము, ఈ కొమ్ము నల్లగా ఉండడం, ఆ కొమ్ము తెల్లగా ఉండాలని బట్టి ఏ పంటలు పండుతాయో చెప్పారు. ఒకవా భారత జాతి రైతాంగం. పల్లెటూళ్ళలో ఉండే స్త్రీలు రైతులకు అంత పరిజ్ఞానం ఉందండి. శాస్త్రీయ విజ్ఞానం ఏమి ఆకాశం నుంచి ఊడిపడాలా, సైంటిస్టుల ప్రయోగశాలలోంచి రాలా. భారతీయ రైతుల ఊహాశక్తి నుంచి వచ్చింది శాస్త్రీయ విజ్ఞానం.
పంచాంగాలు రాసినటువంటి పండితుల్ని మీరు గమనించండి. ఏవో కొన్ని వివాదాలు ఉంటే ఉండొచ్చమో, కానీ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం మొదలైన ప్రధానమైన విషయాలు ఎన్ని నిమిషాలకి ఎన్ని సెకండ్లకి జరుగుతాయంటే ఖచ్చితంగా అలాగే జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు టిక్కు టక్కువ ల్యాప్టాప్ వేసుకు తయారయ్యారు టీవీలో గ్రహాలు. వీళ్ళెవరండి? కేవలం వేళ్ల మీద లెక్కబడి చెప్పేవారు పూర్వం పల్లెటూళ్ళలో బ్రాహ్మణులు. ఎంత మేధావులండి వాళ్ళు, ఎంత పండితులండి వాళ్ళు. నిజంగా ఒట్టి వేళ్ల మీద ఇలా లెక్కబెట్టి సెకండ్లు సైతంగా వడ్డీ లెక్కలు కట్టవలసి వస్తే అణాలు, బేడలు, మూన్నాలు లెక్కలు పల్లెటూళ్ళలో అన్ని కులాల వాళ్ళు కట్టేవారండి. ఆడవాళ్ళు ప్రధానంగా. నువ్వు ఇంకో అణా ఎక్కువ బాకీ ఇవ్వకపోతే తోలది ఎత్తా అనేవారు లెక్క. ఆవిడ కాగితం ఏమంటే ఒక్క అంకె రాదు ఆవిడికి. ఎంత మేధావులండి. చదువు అంటే అది. ఏబిసిడీలా చదువు అంటే. మన అజ్ఞానం వల్ల ఇవాళ ఏబిసిడీలకి 40 లక్షలు పట్టుకెళ్ళి కడుతున్నాం అక్కడ. ఇవి పరిజ్ఞానం. కాళిదాసు కాలం నాటికే ఉన్న పరిజ్ఞానం ఏమిటంటే, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటే ఆ భూమి నీడ చంద్రుడి మీద పడ్డం వల్ల ఛాయాహి భూమేహి, భూమి యొక్క ఛాయ పడ్డం వల్ల అది శుద్ధిమత. చంద్రుడు ఎంత చక్కగా చల్లగా తెల్లగా వెన్నముద్దలా ఉన్నప్పటికీ కూడా ప్రజాభికి ప్రజల చేత మనత్వేన ఆరోపిత మత్స మత్స అంటున్నారు. ఏమైనా బుద్ధి ఉందా ఈ ప్రజలకు అసలు? చంద్రుడిలో మత్స ఏమిటి? అలాగే అమ్మవారు నిండు చందమామ, ఏ మచ్చ లేకపోయినా సరే దిక్కుమాలిన ప్రజలు ఆవిడలో ఓ మచ్చ పెట్టారు కదా అన్నాడండి రాముడు. ఇది రాముడు వ్యధ. ఎక్కడైనా రాముడు తప్పు పట్టగలవా? అది చేశాడు, ఇది చేశాడంటే మేము సమాధానం చెప్పాల్సి వస్తున్నాము. ఎందుకు చెప్పాలి సమాధానం? ఒక్క విషయం అర్థమైతే రామాయణం, రాముడు అర్థమవుతారు. చాలా మొదట్లోనే రాముడు ఒక మాట అంటాడు, ఈ విషయాలు ఏవి జరగకముందు. స్నేహం దయాం చ సౌఖ్యం చ యది వా జానకీమపి, స్నేహం దయాం చ సౌఖ్యం చ యది వా జానకీమపి, ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ. నేను రాజుగా పుట్టాను, రాజకుమారుడుగా పుట్టాను, నేను పరిపాలన చేస్తున్నాను. నా పరిపాలనలో ప్రజల కోసం నేను నా స్నేహాన్ని వదిలేస్తాను, నా స్నేహితులకు దూరం అయిపోతాను, దయాగుణాన్ని కూడా వదిలేస్తాను, నిర్దయగా వ్యవహరిస్తాను. అవసరమైతే నా సమస్త సౌఖ్యాలని నేను వదిలేస్తాను, చివరికి నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే జానకీదేవినైనా వదిలేస్తాను, కానీ నా పరిపాలనలో అధర్మం జరగడానికి వీల్లేదన్నాడండి. అందుకని రామరాజ్యం 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 అంటాను. ఇప్పటికీ ఇవాళ అటువంటి రాజును చూపించండి మీరు. ఇవాళ రాజకీయ నాయకులకి కొడుకులు కాదండి, మనవాళ్ళు కూడా చాలా ముఖ్యమయ్యారు. నమశివాయ. ఎంత అడ్వాన్స్ అయిపోయిందో మమకారం. ఇదివరకు కొడుకులు ఉండేవారు, ఇప్పుడు మనవాడు కూడా. మనవాడు పుట్టినరోజు, మనవాడు అక్షరాభ్యాసం, మనవాడు అన్నప్రాశన అన్నీ ముఖ్యమే. అందరినీ పిలవడమే, కోట్లు ఖర్చు పెట్టడమే. ఎందుకంటే వాడు అప్పుడే భవిష్యత్తు రాజు అన్న ప్రకటన. ఈ పరిపాలన చూస్తుంటే మనకు అర్థమైపోవట్లా. రాముడు కుటుంబ సభ్యులను ఎవరిని దగ్గరికి చేరని వల్ల, పైగా వాళ్ళకి ఇంచుమించు అందరినీ దూరంగానే పెట్టాడు. కేవలం ప్రజాక్షేమం ఒక్కటే లెక్కగా పరిపాలన చేశాడు. అందుకే ఎప్పటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటాం. స్నేహం అన్నాడు. అందుకే సుగ్రీవుడితో కూడా గట్టిగా హెచ్చరిక చేసి మాట్లాడాడు. లక్ష్మణుడి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే అనవసరంగా మాట్లాడటం తప్పని చెప్పాడు. తమ్ముడు కదా నేను ప్రేమించి కూర్చోాల. దయాగుణాన్ని కూడా వదిలేయబట్టే అనవసరంగా అధికారం లేకుండా తపస్సులు చేస్తుంటే శంభుకాదుల్ని వధించాడు, ధర్మాన్ని ప్రతిష్టాపన చేశాడు. ఆ కాలంలో చేయడానికి వీల్లేదు. రోస్టర్ పాటించడం ఈ కాలంలో రాజ్యాంగం ప్రకారం ఎంత ముఖ్యమో, వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం ఆ కాలంలో అంత ముఖ్యం. రాజు దాన్ని పరిపాలించి చూపించాడు. చెంపుక వధ సహా అన్నింటికి జస్టిఫికేషన్స్, సమాధానాలు ఉన్నాయి. మనం ఇవాళ ఏదో ఓ కులంలో ఉన్నాం కాబట్టి ఆ కులాన్ని సమర్థించి పై కులాన్ని తిడుతూ మాట్లాడద్దండి. ధర్మం అన్నిటికీ అతీతంగా ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మాలు అప్పుడు కాపాడటం చాలా ముఖ్యం. ఇవాళ రాజ్యాంగంలో రోస్టర్ పెడతారు. ఈ ఉద్యోగాలు ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఊరుకుంటారండి. కోర్టులో కేసెడితే ఉద్యోగం ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని కూడా పీకేస్తారు. మరి అది ధర్మం ఎలా అయింది? ఒక నియమం ఉన్నప్పుడు పాటించి తీరాలి. ఆ నియమాన్ని అందరూ పాటించాలి. అందుకే దయను కూడా వదిలేసి ఆయన కొన్ని పనులు చేశాడు. ఖచ్చితంగా దయాగుణం ఉన్నవాడు కాదండి రామచంద్రమూర్తి, వేరే చెప్పాలి ఆ విషయాన్ని. ఉడతను ప్రేమించినవాడు, కాకిని మీద వేసిన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి తీసుకున్నవాడు, ఇంతవాడు దయామయుడు. జటాయువు కర్మకాండ చేయడం కోసం 10 రోజులు తండ్రి కంటే ఎక్కువగా కర్మకాండ చేసి చూపించినవాడు దయామయుడని వేరే చెప్పాలా? పరిపాలనలో ఉన్నవాడికి దయ పనికిరాదండి, కఠినంగా ఉండాలండి. ఒక్కోసారి నేను ఉంటానని చెప్పాడు. సౌఖ్యంచ, పొద్దున్న పట్టాభిషేకం, రాత్రి వనవాసం, అంటే సమస్త సౌఖ్యాలు వదిలేసి వనవాసానికి వెళ్ళిపోయాడు. ఇవాళ అటువంటి వాడిని చూపించండి. పంచాయతీ సర్పంచ్ పదవి రాకపోతే దానికోసం మర్దనలు చేసేవారు తయారయ్యారు. ఈ రోజులకు కూడా రామాయణం ఎందుకు బతికుందో అంటే, ఈ పాపాలు పోవాలంటే కనీసం రామాయణం అంటే మనస్సు పవిత్రంగా ఉంటుందండి. కనీసం ఊహల్లోనైనా బాగుంటాం, కళల్లోనైనా బాగుంటాం, స్వప్నంలోనైనా బాగుంటాం. ఆ ప్రపంచాన్ని మనం ఎలాగో చూడలేము. అందుకని రామాయణం తరచుగా వింటూ ఉంటాం. అయ్యో, అసలు అటువంటి లోకం ఒకటి ఉందా? అంత గొప్ప లోకం ఉంటుందా?
అని ఊహ చాలుగా, దానికే ఉంది. అది రామాయణం. అందుకని అంటున్నాడు అవాయిమిసేనాం అనకేతి. సీత పరమ పవిత్రురాలు నాకు తెలుసు, కానీ లోకాపవాదో బలవాన్. లోకం మాటలు ఎలా ఉంటాయి అంటే, భద్రుడు నాకేం చెప్పాడంటే ఒకరేం చెప్పాలా, కేచిత్ పౌరావదంతి అన్నాడు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారన్నాడు. ఇది వ్యాపిస్తుంది అన్నాడు. కాళిదాసు రామాయణంలో రాముడు ఏమంటాడు అంటే ఇంకొక మాట, నీళ్లలో నీళ్ళు ఎంత పవిత్రమైనవైనా లక్ష్మణ, అందులో ఒక్క నూనె బొట్టు పడిందనుకో అది మొత్తం వ్యాపించేస్తుంది కదా. మీరు చూసుకోండి, పెద్ద డేగిశాలో నీళ్లు పోయండి, ఒక్కటే నూనె బొట్టు పోయండి, కిరసనాయల బొట్టు కానీ నూనె బొట్టు కానీ, అది మొత్తం వ్యాపించేస్తుంది. ప్రజల మాట అటువంటిది, అది వ్యాపించేస్తుంది. ఇక అక్కడి నుంచి ఆవిడ ఊరేగలేదయ్యా, పల్లకిలో నాతో రాలేదయ్యా, అందరూ గొణుక్కుంటూ ఉంటారయ్యా, వాళ్ళ మనస్సుల్లో కూడా మా పట్ల వ్యతిరేక భావం ఉండడం నాకు ఇష్టం లేదు. ఆయన మేము కాపురం చేయడం వీళ్ళకి ఇష్టం లేదు, అర్థమైపోయింది. మాకు సుఖపడే యోగం లేదు. నా జాతకం నేను పుట్టినాడే తెలిసింది నాయన, తండ్రి నాకు చెప్పలేదు. కానీ అందుకని నేను చెప్పిన పని చేయి, తీసుకెళ్ళి వాల్మీకి ఆశ్రమానికి దగ్గరలో దింపేసేయి అన్నాడు. గురోర్నియోగాత్ వనితాం వనాం తే. దింపడానికి వెళ్ళిన లక్ష్మణుడు ఎంత బాధపడ్డాడో వర్ణిస్తున్నాడు కాళిదాసు. గురోర్నియోగాత్ వనితాం వనాం తే సాధ్వీం సుమిత్రాతనయో విహాస్యన్. సాధ్వీం సుమిత్రాతనయో విహాస్యన్ అవార్యతేవ ఉత్థిత వీచి హస్తైః. అవార్యతేవ ఉత్థిత వీచి హస్తైః జహ్నోర్దుహిత్రా స్థితయా పురస్తాత్. గురోర్నియోగా, తప్పనిసరి పెద్దలు చెప్పారు కాబట్టి చేస్తున్నా అని పాపం కుళ్ళిపోతూ గుండెపోటు వచ్చినంత పని రాముడు వెళ్ళాడు. లవకుశ సినిమాలో కాంతారావు ఆ పాత్రని ఎంత అద్భుతంగా అభినయం చేశాడో అందరికీ తెలుసు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అనే రథం వేగంతో పాట వచ్చిందండి. అంత అద్భుతమైంది తెలుగు చలనచిత్ర సీమ. వాళ్ళు అంత బాగా తీసుకున్నారు ఆ చిత్రాన్ని. అందుకే మళ్ళీ దాన్ని అలా తీద్దామన్నా సాధ్యం కాలేదు. అది అదే అన్నారంతే. అదంత ముద్ర పడిపోయిందంతే. అందుకే వాళ్ళు ప్రాణం పెట్టేశారు. రామారావు కానీ, కాంతారావు కానీ, అంజలీదేవి కానీ, ఆ లవకుశులు వేసిన బాలురు కానీ ప్రాణం పెట్టేశారు. ఆవిడ నాగయ్య వాల్మీకి అంటే ఆయన మనిషి రుచిలో ఉంటాడు. అసలు యోగి వేమన వేసిన మహానుభావుడు. అంతకు మించి ఆ పాత్రకి ఎవరు సరిపోతారు వేరే? వాళ్ళు అలా సరిపోయారు అందరూ, అలాగే నటించారు అందరూ. వీళ్ళు ఇంకా నటించారు. లక్ష్మణుడికి నటించడం ఏమిటంటే నిజం ఎంత బాధపడి ఉంటాడు పాపం. అది చెబుతున్నాడు కాళిదాసు. గురోర్ నియోగాత్ వనితాం వనాంతే సాధ్వీం సుమిత్రా తనయో విహాస్యం. తప్పనిసరి అన్నగారు ఆజ్ఞని, రాజాజ్ఞ, అన్నగారి సమస్య కాదు అక్కడ, రాజాజ్ఞ. రాజాజ్ఞను ఒక భటుడుగా పాటించాలి తప్ప ప్రశ్నించే అవకాశాలు లేవండి. ఇవాళ ప్రజాస్వామ్యం కాదండి, ఇవాళ శాసనసభ కాదండి. స్పీకర్ ఓ గంట కొట్టడానికి, పోడియంలోకి దూసుకురావడానికి, కాగితాలు విసిరడానికి కోతుల భాగవతం కాదండి. అది రామాయణం, భారతం. అది అక్కడ ఎవరు అలాంటి పనులు చేయరండి. ఖచ్చితంగా ఆజ్ఞ అంటే ఆజ్ఞ, అలా లేకపోతే రాజకీయం నడవదు. ఇవాళ ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా ఆజ్ఞాపించే అధికారం లేదంటే దేశంలో. అన్ని రిక్వెస్టింగే. ఎందుకంటే మళ్ళీ ఓట్లేరేమో. ఇంకా 2 ఏళ్ళు లేదు. వీళ్ళ దృష్టి అప్పుడే 2019 మీద ఉంది. ఎంత అజ్ఞానమో నిజంగా. పేపర్లో చూస్తే కడుపులో దేవుతుంది నాకు. ఇంకా 2 ఏళ్ళు ఉంది, అప్పుడే వచ్చే ఎన్నికల్లో. ఎప్పుడు వచ్చే ఎన్నికలు అంటే ఎంతసేపు ఎన్నికల మీద దృష్టి. ఇప్పుడు కాదండి, ఇంకా ఏడాది క్రితం నుంచే మొదలెట్టారు ఈ భాగవతం ఉభయ రాష్ట్రాల్లో. ఏడాది క్రితం నుంచే వచ్చే ఎన్నికలు అంటే ప్రతిదీ వచ్చే ఎన్నికలైనా అంతవరకు 1-2 కూడా మానేస్తారేమో ఈ నాయకులు. నాకు అర్థం కాదు. వచ్చే ఎన్నికలు అప్పుడు పోసుకుందాం. ఎంతంటే ఇక్కింది మొదలు వచ్చే ఎన్నికలు. రాముడి జీవితాన్ని గమనించండి. వచ్చే ఎన్నిక ఏమిటండి? ఇంతకు ముందేమో సీతాదేవితో అన్యోన్యంగా గడిపాడా? ఒక్కరోజు అయ్యేసరికి జీవితం మారిపోయిందా? పొద్దున్న 10ంటికి పట్టాభిషేకమా, రాత్రికి వనవాసమా? జీవితం మారిపోయిందా? ఆయన ముఖఛాయ మారలేదా? ఇందాక సీతాదేవితో అన్యోన్యంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు గుండెల్లో ఎంత మంట ఉన్నా సరే అలాగే స్థిరచిత్తంతో లక్ష్మణ నా ఆజ్ఞ పాటించు వెళ్ళానాడంతే. అదే భవభూతి వర్ణిస్తాడు. పుటబాక ప్రతీకాసో రామస్య కరుణో రసక. మీకేం తెలుసమ్మా? వేతబోలు రామబ్రహ్మం గారు ఉత్తర రామచరిత్ర వ్యాఖ్యానం చదువుతూ ఈ ఒక్క వాక్యం చదివి రోజల్లా ఏడుస్తున్నారు. ఇంట్లో రోజల్లా ఏడిచా. నా భార్య చచ్చింది, ఊరుకోబెట్టలాగా ఏమైపోతారు. కవిత్వం పిల్ల అన్నాను నేను. ఏం చెప్పాలో తెలియక. సీత వియోగం కలుగుతుంది అన్నప్పుడు రాముడు హృదయం ఎలా ఉంది, తర్వాత పరిపాలన ఎలా చేశారంటే భవభూతి చెబుతాడు ఉత్తర రామ చరిత్రలో. కరుణయ్యేవో ఎక్కువరసహ అని ప్రకటించిన మహానుభావుడు. పుటపాక ప్రతీకాశో రామస్య కరుణో రస. రాముడి గుండెల్లో కరుణారసం ఎలా ఉంది అంటే ఆయుర్వేదం తెలిస్తే మీకు అర్థమవుతుందన్న. ఆయుర్వేదంలో మందులు తయారు చేసేటప్పుడు
ఆ మందు తయారీకి ముందు ద్రావణం కావాలి, ఒక ద్రావకం, ఒక ద్రవ పదార్థం కావాలి. అదేదో కొన్నింటితో తయారు చేస్తారు, దానికి కొన్ని మూలికలు అన్నీ ఉంటాయి. ఆ ద్రావకాన్ని యజ్ఞభూమిలో యజ్ఞగుండం కింద పాతి పెడతారండి, సీసాలో వేసి. సీసాలో ఆ ద్రావకం వేసి గట్టి బెరడ, మన జీలుగు బెండు మూత ఉంటుంది కదా, అది పెట్టి యజ్ఞగుండం కింద పాతి పెడతారు. అలా నెల్లాళ్ళు ఉంచుతారు. నెల్లాళ్ళు పైన యజ్ఞం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. రోజు నిత్యయజ్ఞం చేయాలి కదా, బ్రాహ్మణులు పంచయజ్ఞాలు వైశ్వదేవం చేయాలి కదా, యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ఈ వేడికి లోపల సరిగ్గా దానికి అందవలసిన వేడి అంది లోపల కొత్త 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 ఉడికిపోతూ ఉంటుందండి ఆ ద్రవం. పైకి ఏమీ తెలియదు, పైకి యజ్ఞం జరుగుతుంది, అందరికీ సంభావనలు వస్తూ ఉంటాయి. ఆ లోపల పెట్టిన సీసాలో ద్రవం మాత్రం నెల్లాళ్ళు కూడా కొత్త 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 ఉడికిపోతుంది. సీసా పగలదు, ద్రవానికి ఏం కాదు, ఆ మోతాదు సరిపోతుంది. లేకపోతే అది పనిచేయదు ముందుకి. అప్పుడు నెల్లాళ్ళు అయ్యాక దానికి సరిగ్గా ఏదో ద్వాదశి నాడు పెట్టే మళ్ళీ ఏకాదశి నాడు తీయాలి అని లెక్క పెట్టుకుని ఆ ఏకాదశి నాడు ఈ ఆయుర్వేద వైద్యుడు యజ్ఞగుండం కాస్త ఇలా పైన మట్టి వెలగించి ఆ సీసాను బయటకు తీసి ఆ ద్రావకంతో మందు తయారు చేస్తాడు. అప్పుడు ఆ మందు పనిచేస్తుంది. అది నా భారతీయ వైద్యం. అంత శ్రమపడేవారు. ఇది పుటపాకం అంటే. ఇప్పటికీ పుటపాకం పెట్టారు, అంత పరీక్షకి గురి చేశారు అని అర్థం. అలా అయితే కానీ ఆ మందు పనిచేయదు. ఇవాడు ఎవడో మెడికల్ రిప్రజెంటేటివ్ వస్తాడు, ఎంఆర్పి వాడు ఓ సూట్ కేసు ఓ బండి వేసుకుని వాడేవో బెళ్ళలు ఇస్తాడు, ఈ డాక్టర్ గారికి ఒక ఫ్రిడ్జ్ బారేస్తాడు, అంతే మొత్తం మనకి శ్మశానం బారేస్తాడు. మనకి ఆ బెళ్ళలు మనకి రాసేస్తాడు. ఆయన దగ్గర ఏమి మిగిలిపోతే అవి రాసేస్తాడు. ఎందుకంటే వాడు ఇచ్చాడు కాబట్టి. వాడు ఫ్రిడ్జ్ ఇచ్చాడుగా, మనకి ఈయన శవపేటకి ఇస్తాడు. ఇవాళ వైద్యం ఇది వాస్తవమా కాదా? ఆవేళ వైద్యం అది. దేశం బాగుందంటే ఎందుకు బాగుండదండి? దేశం చెడిపోయిందంటే ఎందుకు చెడిపోతుంది? మన బుద్ధులే. అప్పటికి ఇప్పటికీ అదే వైద్యుల సంతానం కదండి, సుమారుగా అదే పరంపర కదా. ఏమి ఎందుకు చెడిపోయారు? బుద్ధి మారింది. తండ్రి ఉన్నట్టుగా కొడుకు ఉండడు, తండ్రి ఉన్ననాటి ధర్మం కూడా కొడుకులో కనబడలేదు ఈవేళ. అది పుటపాక ప్రతీకాశక అంటే లోపల కొత్త 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 ఉడికిపోతున్నప్పుడు పైకి ఏమీ లేనట్టుగా యజ్ఞం జరుగుతున్నట్టుగా శుభకార్యం జరుగుతున్నట్టుగా ఉంది. సీతా వియోగానికి గురైనంతకాలం రాముడు పరిపాలన అలాగే చేశాడు. పుటపాక ప్రతీకాశ రామస్య కర్ణోరస. అయ్య రామచంద్రమూర్తి ఎంత బాధపడ్డావయ్యా అని సీతని రాముడిని తలుచుకుని ఆ క్యాలెండర్ ఎవరో వీరిచ్చిందే త్యాగరాజుకు దర్శనం, అది ఎదురుగా పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నానండి, అన్నం తినడం మానేసి. ఆవిడకి అప్పుడప్పుడు నా స్థితి చూసి చాలా బాధ కలుగుతుంది. ఏమిటి అలా అయిపోతారు, అలా ఈ కవిత్వం ఇంత ఉంది, నీకు ఏం తెలుసు అంటాను. నిజంగా చదివితే అంతకు మించినటువంటి రసం లేదండి, రసస్ఫూర్తి. అది ఆయుర్దాయాన్ని పెంచుతుందండి. కాసేపు మన చేత కన్నీళ్లు పెట్టించమ్మా. రసవాది అయిన వాడు ఎప్పుడూ అకాల మరణం చెందడు, ముఖమాట మీద అతను ఆయుర్దాయం పెరుగుతుంది. ఏం కంగారు పడక్కల. మా అభిమానులు కూడా చాలామంది కంగారు పడతారు, మీరు కన్నీళ్లు పెట్టుకుని సహజం అండి. ఏడుపు వస్తే ఏడుస్తాం, నవ్వు వస్తే నవ్వుతామండి. ఏమీ లేకుండా దెబ్బరొట్ట ముఖం వేసుకొని చెబుతాం ప్రవచనం. అక్కడ ఓ చెక్కకి నాకు తేడా ఏముంది ఇక్కడ అంటే ఏమీ ఫీల్ అవ్వట్లేదు. ఆయన లోపల ఏమీ స్పందించకపోతే అన్నీ ఇలా కూర్చొని చెబుతారు. ఇక్కడ ఏమి ఉండదు. అక్కడ ఈ చెప్పేవాళ్ళకు కూడా ఏముండదు. ఏదో వినాలి మొక్కలు ఏకాదశి నాడు వినాలి మా బామ్మ చెప్పేదని వెళ్ళిపోతుంది ఇప్పుడు, అంతే. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అక్కడ. నాకెందుకు సహజంగానే నవ్వైనా కోపమైనా ఏడుపైనా సహజంగా వస్తుంది అంటే ఈ ప్రవచనాన్ని మీరు సహజంగా తీసుకుని జీవితంలో సహజంగానే ఉండండి. కృత్రిమత్వం వద్దు. ఏడవాల్సిన చోట ఏడవాలి, నవ్వాల్సిన చోట ఏడవాలి, నవ్వాల్సిన చోట నవ్వాలి. ఏ భావానికి ఆ భావం వస్తేనే వాడు రసమయ్యే జీవి, లేకపోతే నీరసంతో చచ్చినట్లు లెక్క అక్కడ. అదే పెద్ద విషయం కాదు, దానివల్ల ఏం గుండెపోటు రాదు. ఆ రసస్ఫూర్తి పొందాం, అనుభూతి పొందాం. మనం ఆ అనుభూతి చెందడం వల్ల ఆ దుఃఖం పోతుందండి. దుఃఖం రసమయం అవుతుందండి. దుఃఖం రసమయం అయితే కరుణరసం అవుతుందండి. అప్పుడు హృదయానికి ఎటువంటి ఆటంకము కలగదండి. అదే దుఃఖాన్ని ఊరికే అలా భావిస్తూ ఉంటే గుండెపోటు వస్తుంది. దాన్ని ఓ పద్యంలోకి మార్చుకోగలిగితే, ఓ పాటలోకి మార్చుకోగలిగితే, ఓ సంగీతంలోకి మార్చుకోగలిగితే, ఓ భగవద్భక్తిలోకి మార్చుకోగలిగితే గుండెపోటు రాకపోగా దుఃఖానికి తట్టుకునే ఇనప రాడ్డుల తయారవుతుందండి గుండె. కవిత్వానికి అంత శక్తి ఉంది. నేను ఆస్వాదించి మీకు చెబుతాను. అందుకని రామస్య కరుణోరసక పుటపాక ప్రతీకాశ అంటాడు. అందుకని బలవంతానికి పట్టుకెళ్ళి దింపాడు. కానీ అక్కడ గంగానది ఒడ్డును దింపుతుంటే ఆయన కనిపించారు. గంగానది కూడా తరంగాలతో ఇలా పైకొచ్చి లక్ష్మణుడికి అడ్డం వస్తున్నాడు. వద్దు వద్దు వద్దు, ఈ పాపం నాకు వద్దు. ఇక్కడ ఇప్పుడు ఏం చేసుకుంటుందో నాయన ఎలా అనిపించింది. రఘువంశ ప్రతిష్టకి ఎంత అప్రతిష్ట ఇది, వద్దు అని. అవార్యతే వీచిహస్తై అవార్యతే ఉత్థిత వీచిహస్తై. పైకి లేచి ఎగసి పడే తరంగాలతో లక్ష్మణుడి పాదాలు ఆ రథం అంతా
కమ్మేసి గంగానది అడ్డు చెబుతుంది. జహ్నోర్దుహిత్ర స్థితయా పురస్తాత్. జహ్ను మహర్షి కుమార్తె అయినటువంటి ఆ జాహ్నవీదేవి, ఆ గంగాదేవి కూడా అభ్యంతరం చెబుతోంది. ఈ చర్యకి లక్ష్మణుడు ఎలా చెయ్యగలుగుతాడు అన్నాడండి. గంగానది ఒడ్డు దాటించి వాల్మీకి ఆశ్రమం దగ్గర దింపాక తప్పనిసరి లక్ష్మణుడు, అమ్మా ఇది విషయం నీకు ఇంతకు ముందు చెప్పలేకపోయానమ్మా, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి ఏడిస్తే, నువ్వేం చేస్తావయ్యా అని ఒక్క మాట అంటుంది అక్కడ కాళిదాసు రామాయణంలో. అన్నగారు ఆజ్ఞాపించాడు, రాజు నువ్వు చేయక తప్పదు కదా, నువ్వు భటుడు లాంటి వాడివి, తమ్ముడిగా ఎప్పుడైనా అన్నగారి రాజ్యంలో పెత్తనం చేసావా? భటుడిలాగే ఉన్నావు నువ్వు, అందుకని ఆయన చెప్పినట్టుగా చేసేవయ్యా, నువ్వేం చేస్తావు అని ఒక్క మాట అంటుంది. మనం తెలుసుకోవాలి. ఇంద్రుడు చెబితే ఉపేంద్రుడు చేసినట్టుగా రాముడు చెబితే నువ్వు పని చేసేవయ్యా అంట. రామాయణ కాలం నాటికి ఇంద్రుడు ప్రధాన దేవత, విష్ణువు తర్వాతి దేవత. నన్ను మన్నింతురుగాక, అర్థం చేసుకుందురుగాక. ఇంద్రుడిని మట్టి బొమ్మ చేసి సినిమాలో చలపతిరావు స్థాయికి దిగజార్చాం మనం. వైదిక కాలంలో వేద ధర్మంలో ఇంద్రుడు సూర్యుడు ప్రధాన దేవతలు. అందుకే విష్ణువుని ఉపేంద్రుడు అంటారు. ఇంద్రుడి కంటే రెండో వాడు ఉపేంద్రుడు. ఇంద్రుడు పిలిస్తే విష్ణువు వెళ్ళవలసిందే చేతులు కట్టుకుని. రామాయణంలో చాలా చోట్ల చెబుతారు. దశరథుడు పిలిస్తే రాముడు వెంటనే వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఇంద్రుడు పిలిస్తే విష్ణువు వచ్చినట్టుగా అని చెబుతాడు వాల్మీకి. తర్వాత పురాణాల కాలం వచ్చేసరికి ఈ కొందరు దేవతలు పైకి వెళ్ళారు, కొందరు దేవతలు కిందికి వచ్చారు. ఈ రాజకీయాలు అక్కడ కూడా జరుగుతాయి. అందుకే మనం ఈ బొమ్మల రాజకీయాలను బట్టి హిందూ ఆరాధనా విధానాన్ని నిర్ణయించద్దండి. ఈ దేవుడు ఎక్కువ, ఆ దేవుడు ఎక్కువ, స్త్రీ ఎక్కువ, పురుషుడు ఎక్కువ, ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు ఉండాలి, ఎవరి నెత్తి మీద ఎవరు ఉండాలి, ఇదంతా ఓ పెద్ద కల్పనా ప్రపంచం. ఇది దానికి ఎంత తక్కువ ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది. ఈ విగ్రహారాధన కేవలం ఒక మెట్టు, ఆ మెట్టు ఎక్కగానే దీన్ని వదిలేయాలి. ఇక దీన్నే పట్టుకుని ఈ బొమ్మే నాకు మోక్షం ఇస్తున్నాడు, చివరికి బొమ్మ మిగులుతుంది, బొమ్మను పట్టుకున్న బొమ్మ కూడా ఇక్కడే ఉంటుంది, రెండు వీడు పోతాడు పైకి. ఈ అజ్ఞానపు మాటల్లో పడవలసిన అవసరం ఎలా, ఎక్కడ ఎదిగి దానికి ఇదే ఉదాహరణ. ఇంద్రుడికి చెప్తే విష్ణువు చేసినట్టుగా రాముడు చెబితే నువ్వు చేసేవయ్యా అంటే, రామాయణ కాలం నాటి కాళిదాసు కాలం నాటికి కూడా ఉన్న వాతావరణం ఏమిటంటే, హైందవ ధర్మంలో ఇంద్రుడు చెబుతాడు, విష్ణువు చేస్తాడు. ఇంద్రుడే ఆజ్ఞాపిస్తాడు, విష్ణువు ఆయన ఆజ్ఞని పాటిస్తాడు సేనాలాగా. అంటే తర్వాత ఏవో ప్రాధాన్యాలు మారాయి, అది వేరే విషయం. అవి పెద్ద విషయం కాదు. ఇంద్రుడు విష్ణువు శివుడు అంతా ఒకే ఒక స్వరూపం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి ఇవన్నీ ఆలోచనలు ఉండవండి. ఏ దేవుడి గుళ్ళోకైనా పెడతాం, ఎక్కడైనా దండం పెట్టుకుంటాం. కానీ ఇంకా ఆయనే ఇంకేమీ లేదనే మాట మాత్రం వద్దు. అది ఎప్పుడు మత కలహాలకు దారి తీస్తుంది. ఇదివరకు ఆ దుఃఖాలన్నీ అనుభవించాం చాలు. ఏళ్ల తరబడి పడ్డాం తిక్కన గారి కాలంలో, చాలు. ఇంకా మళ్ళీ అటువంటి యుద్ధాలు అక్కల. అందుకోసమే ఒక మాట చెబుతున్నా, లేదా అంత పెద్ద ప్రధానం కాదు ఈ విషయం. అందుకని ఆయన చెరువు చెప్తావయ్యా, నువ్వేం చేస్తావు. ఇప్పుడు ఒక మాట కాళిదాసు విచిత్రంగా అనిపిస్తున్నాడు అమ్మవారి చేత. రాముడు కాదయ్యా నన్ను పంపించింది, నాకు తెలుసు. సామాన్యమైన స్త్రీ మనస్తత్వం ఎలా ఉంటుందో అలా అనిపిస్తున్నాడు. అదే కవిత్వం. ఉపస్థితం పూర్వమపాస్య లక్ష్మీం, ఉపస్థితం పూర్వమపాస్య లక్ష్మీం, వనం మయా సార్ధమసి ప్రపన్నక. రామచంద్ర, ఉపస్థితం పూర్వమపాస్య లక్ష్మీం, వనం మయా సార్ధమసి ప్రపన్నక. తదాస్పదం ప్రాప్య తయాతిరోషాత్, తదాస్పదం ప్రాప్య తయాతిరోషాత్, తదాస్పదం ప్రాప్య తయాతిరోషాత్. సోఢాస్మిన త్వద్భవనే వసంతి, సోఢాస్మిన త్వద్భవనే వసంతి. రాజైన వాడికి ఎప్పుడు ఇద్దరు భార్యలు ఉంటారయ్యా అందిసేత. అది సామాన్య స్త్రీ ప్రవృత్తి. భర్తకి పొరపాటుని ఎవరితోనైనా అక్రమ సంబంధం ఏర్పడింది అనుకోండి, మీరు ఏ స్త్రీనైనా గమనించండి, ముందు భర్తను అందండి. నా మొగుండి వల్ల వేసుకొని నా దిక్కుమాలి, అబ్బా వీడు అక్కడికి మొత్తం ఆజన్మ బ్రహ్మచారా, భర్తను అనరండి. వాళ్ళమే పడిపోతారండి వెళ్ళి. దొంగమొహం అది దాన్ని నచ్చి వీడిని అనరాదు, వీడు దొంగమొహం అనరండి. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి, సహజంగా స్త్రీత్వం ఆ ఉండే పురుషుడు ఆ ఉండే గొడవ, ఆ ద్వేషం. అంతకంటే ఎక్కువ భర్తను ముందే అనుకుని దెబ్బలాడితే మొత్తం కటాఫ్ అయిపోతుంది వ్యవహారం. అందుకే అట్నుంచి అనడం ద్వారా, నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ఈ వ్యవహారం పెట్టుకోవడం వల్లే నిన్ను కోప్పడాల్సి వస్తుందంటే ఈయన కొంచెం దారికి వస్తాడు. అది ఎలాగో దూరమయ్యే వ్యవహారమే. ఇది ఒక లౌక్యం.
ఈ సామాన్య స్త్రీ ఆలోచనలు ఇక్కడ పెట్టాడు కాళిదాసు కూడా. అందుకే సీతకి సవతులు ఎవరు ఉన్నారండి? ఆవిడకంటే అదృష్టవంతులారు ఎవరు కాపురంలో? ఏమో సత్యభామ, రుక్మిణ కాదే. రాముడు ఏకపత్ని పేరు సందేహం. కానీ ఈవిడ సవతిని సృష్టించింది. రాజ్యలక్ష్మి ఆవిడ పేరు. రాజ్యం అనే స్త్రీ. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి అంటారే. రాజ్యలక్ష్మి ఉందయ్యా నీకు ఒక భార్య. ఒకప్పుడు ఆవిడ్ని కాదని నన్ను తీసుకుని వనవాసానికి వెళ్ళా. ఉపస్థితం పూర్వం పాపాస్య లక్ష్మీం. వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు రాజ్యలక్ష్మిని కాదని నన్ను కూడా తీసుకెళ్ళావు కదా. అంటే రాజ్యలక్ష్మి అంటే ఒక అమ్మాయి అన్నమాట. అందుకే అప్పుడు రాజ్యాన్ని కాదని నన్ను కూడా తీసుకెళ్ళావు, అంటే రాజ్యలక్ష్మిని కాదని నన్ను కూడా తీసుకెళ్ళావు కదా. అప్పుడు ఆవిడ కక్ష కట్టింది అప్పటి నుంచి. ఓ, నేను ఇక్కడ రాజ్యాన్ని ఉండగా నన్ను కాదని భార్యతో కలిసి అరణ్యానికి ఎడతాడా? ఈయనకి రాజ్యం కోసమే భార్యని విడిచిపెట్టాల్సిన పరిస్థితి కల్పించకపోతే నేనెందుకు అని ఓ పెద్ద టీవీ సీరియల్ తయారు చేసింది. ఇది కాళిదాసు యొక్క భావన. ఎంత విచిత్రంగా ఉంటుందండి. ఉపస్థితాం రా పూర్వమపాస్య లక్ష్మీం వనం మయాసార్థమసి ప్రపన్నక. నాతో కూడా వనానికి వచ్చేసావు కదా, నన్ను కూడా తీసుకెళ్ళావు కదా ఆవిడని కాదని. అందుకని ఆవిడ కక్ష కట్టిందయ్యా రాజ్యలక్ష్మి. నాకు తెలుసు. తిరిగి ఇప్పుడు వచ్చింది కదా, రాజ్యం చేపట్టాడు కదా, అంటే రాజ్యలక్ష్మితో నీకు వివాహం అయినట్టే కదా, భూమి అనేటువంటి లక్ష్మితో. అందుకని ఆవిడ కక్ష కట్టి ఎలాగో అలా నన్ను బయటికి పంపించాలని నిర్ణయించుకుని సోఢాస్మిన తత్వద్భవనే వసంతి. నీ ఇంట్లో ఉండే అవకాశం నాకు లేకుండా చేసిందయ్యా ఆవిడ. తదాస్పదం తయా అతిరోషాత్. ఎప్పుడో ఉన్నటువంటి కక్షని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వనవాస కాలంలో నిన్ను కాదని ఆవిడ్ని కాదని నాతో వచ్చేసావు కదా, నన్ను తీసుకువెళ్ళావు కదా అని మన ప్రేమను చూడలేక రాజ్యలక్ష్మి నా మీద కోపంతో నన్ను పంపించింది, కానీ నువ్వు పంపించలేదయ్యా నన్ను అందండి సీతామహాసాధ్వి. కాళిదాసు యొక్క భావన ఎంత జీవన సహజంగా ఉందో చూడండి. ఆయన దృష్టి అలా ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మాట ఇప్పుడు అంటోంది, మనం అందరం నిజంగా దయనీయంగా ఆలోచించాల్సిన విషయం. జీవితంలో మనం ఎవరికి ఆశ్రయం ఇచ్చామో ఒకప్పుడు, ఇదిగాక రకరకాల కారణాల వల్ల వాళ్ళ ఆశ్రయం మనం కోరవలసి వస్తుందండి. ఇలా చాలామంది జీవితాల్లో జరుగుతుంది. మనం అనుకుంటాం ఒకప్పుడు మనం దానం ఇచ్చాం వాళ్ళకి, ఇప్పుడు వాడి ముందు చేయి చాచాల్సి వస్తుంది. ఏమిటిది? వాడు ఇలా ఎదిగిపోయాడు, జీవితంలో మనం ఎలా అయిపోయాం. అదొక భావన సీత మాటల్లో కనిపింపజేస్తున్నాడు కాళిదాసు. నిశాచరోపప్లుత భర్తృకాణాం తపస్వినీనాం భవతః ప్రసాదాత్. రామ, నిశాచరోపప్లుత భర్తృకాణాం తపస్వినీనాం భవతః ప్రసాదాత్ భూత్వా శరణ్య. భవతః ప్రసాదాత్ భూత్వా శరణ్యా శరణార్థమన్యం కథం ప్రపత్స్యే త్వయి దీప్యమానే. శరణార్థం అన్యం కథం ప్రపత్స్యే త్వయి దీప్యమానే. అరణ్యవాసం చేస్తుంటే 14 ఏళ్లలో కూడా మునిపత్రులు ఈవిడ దగ్గరికి వచ్చేవారట. అమ్మా, మా ఆయన మీదకి నిన్నో రాక్షసుడు వచ్చాడమ్మా, తినేద్దామని చూశాడమ్మా, ఏదో బతుకున్నాం, ఇంకా ఆయుర్దాయం ఉండి కాస్త మీ ఆయనకి చెప్పమ్మా, అక్కడెక్కడికో వెళ్ళేట రాక్షస సంహారం చేసేట, మా దగ్గర ప్రత్యేకంగా ఒక క్యాంప్ అయ్యమనమ్మా, ఒక స్థానం క్యాంప్. రాముడు వస్తే ఇంకా రాక్షసులు ఉండగా. అందుకని మునిపత్రులు వాళ్ళ భర్తలకి రాక్షసుల వల్ల అపకారం జరిగితే నన్ను ఆశ్రయించేవారు ఆడవాళ్ళు కదా, నేరుగా నీ దగ్గరికి రాలేక కాస్త మా ఆయన్ని కాపాడమని చెప్పమ్మా, మా ఆయన్ని కాపాడమని చెప్పమ్మా, మీ ఆయన అక్కడెక్కడో పెడుతున్నట్టమ్మా, కరదోషణలు వాళ్ళే ఉందమ్మా, అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారమ్మా, ఇక్కడ మా ఇంటికి వచ్చారమ్మా, నిన్న బతికి బయటపడ్డామంటే కేవలం ఆయుర్దాయం అని మునిపత్రులు వచ్చి నన్ను ఆశ్రయించారు. తపస్వినీనాం. వాళ్ళకి నేను చెప్పగలిగా, ఏం కంగారు పడకు, ఏం కంగారు, నేను చెప్తాను రాముడు, నేను ఎంత చెబితే అంత, మీకు ఎందుకు, మిమ్మల్ని రక్షిస్తాడు కదా అని చెప్పానంటే ఎవరయ్యా కారణం? భవతః ప్రసాదాత్. నువ్వు నా మాట వింటావని, నా మాటకి ప్రాధాన్యం ఇస్తావని, వాళ్ళని కాపాడుతావన్న ధైర్యంతోనే నేను చెప్పగలిగాను కదా. నువ్వున్నావన్న ధైర్యంతో నేను ఇతరులకి శరణ ఇచ్చానే, ఇవాళ నువ్వుండగానే నేను ఇంకోరిని శరణు వేడవలసి వస్తుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా జీవితంలో? పైగా ఎవరిని శరణ వేడవలసి వస్తుంది? అదే మునిపత్రులను. ఎందుకంటే ఇక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఉండేది ఎవరు మరి? ఆ మునిపత్రుల దగ్గరికి వెళ్ళి మా ఆయన నన్ను వదిలేశారండి, కాస్త ఆశ్రయం ఇయ్యండి అని అడగాల్సి వస్తుంది. ఇంతకంటే అవమానం ఇది నాకు కాదు రామా, నీకే, నువ్వే ఆలోచించుకో. ఏం చెప్పుకుంటావు అందరికీ? నేనేముంది, గడిపేస్తాను ఏదో రకంగా. నా స్వచ్ఛ చరిత్ర నాకు తెలుసు. నా మనసు నన్ను ఎప్పుడు ప్రశ్నించదు. నేనే తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి, నాకే. నేనేం నా అంతరాత్మ ప్రశ్నించడంతకల్లా నిద్ర పట్టేస్తుందండి. అన్యాయం జరిగినా సరే అంతరాత్మ ప్రశ్నించకపోతే నిద్రపడుతుంది.
మనకు అన్యాయం జరగకపోయినా మనం చేసామనుకోండి అన్యాయం, నిద్ర పట్టదండి, లోపల అంతరాత్మ ప్రశ్నిస్తుంది. ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరుగడ. సీతాదేవి అదృష్టం ఏమిటంటే ఆవిడ ప్రవర్తన కారణంగా ఆవిడ అంతరాత్మ ప్రశ్నించేటువంటి పొరపాటు ఒక్కటి కూడా ఆవిడ చేయలే. కాబట్టి ఎప్పుడు సుఖంగానే పడుకుంటుంది. ఒకవేళ రాముడి గురించి ఆలోచించి నిద్ర పట్టకపోతే పట్టకపోవాలి, కానీ ఆవిడ చేసిన తప్పేం లేదండి. అందుకే అంటుంది ఇక్కడ ధైర్యంగా, ఇదివరకు మునిపుత్రుడికి నేను ఆశ్రయం ఇచ్చాను, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కథం శరణార్థం అన్యం కథం ప్రపత్సి, మళ్ళీ ఆశ్రయం కోసం వాళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది. త్వయి దీప్యమానే, నువ్వు రాజువై ఉండగా, నువ్వందరినీ రక్షిస్తూ ఉండగా నేను వాళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది అని బాధపడి పడి పడి లక్ష్మణుడికి సెలవిచ్చింది. ఆయన అంతకంటే దుఃఖిస్తూ 100 జాగ్రత్తలు చెప్పి నది దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే అలా చూస్తుందండి. మానవ సహజమైన భావన. ఈ భావన చెప్పడానికి వాల్మీకి కంటే, కాళిదాసు కంటే లోకంలో ఎవ్వరికంటే సరిపోయేవాడు ఒకే ఒక్కడు, తెలుగు కవి కంకంటి పాపరాజు గారు. ఇక అంతకుమించి ఎవరూ చెప్పలేరు ఈ భావాన్ని. లక్ష్మణుడు వెళ్ళిపోతూ ఉంటే సీతాదేవి చూసిన చూపుని ఆయన వర్ణిస్తాడు. ఆయన రథం ఎక్కి వెళ్ళిపోతున్నట్టు. ఆత్మీయుడైన వాడు ఒక్కడు, రాజ్యం లేదు, భర్త లేరు, గర్భిణీ స్త్రీ. దిగపెట్టడానికి వచ్చిన మరిది 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఏ జంతువు మింగేస్తుందో తెలియదు. ఇది పరిస్థితి. రమణి మరికొంతబడి దాక రథము చూచు. లక్ష్మణుడు రథంలో వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఆ రథంకే చూస్తూ ఉండిపోయింది ఇల్లాలు. రమణి మరికొంతబడి దాక రథము చూచు, తరుణి మరికొంతసేపు కేతనము చూచు. రమణి మరికొంతబడి దాక రథము చూచు, తరుణి మరికొంతసేపు కేతనము చూచు. కాంత మరి మీద రథ పరాగము చూచు, కాంత మరి మీద రథ పరాగము చూచు. పడతి మరి అంతటను ఒట్టి బయలు చూచు. ఇది కరుణరసం అంటే. మళ్ళీ సంస్కృతంలో భవభూతి తర్వాత తెలుగులో కంకంటి బాపరాజేనండి. ఉత్తర రామాయణం ఆయన కష్టపడి 10 ఆశ్వాసాలు రాశాడు మహానుభావుడు. రావణాసురుడు కథ అంతా చాలా ఉంటుంది అందులో. ఆ 10 ఆశ్వాసాల్లో 6 ఆశ్వాసాల వరకు రావణుడు భాగవతమే. ఇదేం ఉత్తరకాండ అనుకున్నాను నేను చదివి. అదంతా వాడు గొడవే, వాడు పరాక్రమం. రాముడే అడుగుతాడు, అగస్త్య మహర్షి వస్తాడు పరిపాలన చేస్తుంటే, అసలు ఈ రావణాసురుని చంపడం సామాన్యమైన విషయం కాదయ్యా, నువ్వు కాబట్టి చంపావంటే ఆ పొగడ్తలు రాముడికి ఇష్టం ఉండవు కాబట్టి, అంత గొప్పవాడా నాకేం అనిపించలేదే అంటాడు ఈయన. లేదు లేదు, నీకు తెలియదు, వాడు పూర్వజన్మల సహా మాకు తెలుసు అని. వాడు ఇంద్రుణ్ణి ఎలా జయించాడు, మాంధాతను ఎలా జయించాడు, మరుత్తరాజును ఎలా జయించాడు, అసలు వైకుంఠం దగ్గర నుంచి కైలాసం దగ్గర నుంచి సూర్యమండలం దగ్గర నుంచి వాడు ఎలా జయించాడో చెప్పుకుంటూ వస్తాడు ఉత్తరాఖండలో. రావణాసురుడు కథే సగం పైన ఉంటుంది. అదే ఉత్తరాఖండ రావణకాండే. ఆ పేరు పెట్టడం ఇష్టం లేక ఉత్తరాఖండ అన్నాయి. తర్వాత ఇది వస్తుంది. అక్కడే పాపరాజు గారు పండించాడు కవిత్వాన్ని. నిజంగా ఆయన పేరు పాపరాజు. పాపరాజు అంటే పాము, పాపం కాదు, పాము పాప అవుతుంది. వేము వేప, నాము నాప, అలాగే పాము పాప. పాపరాజు అంటే సర్పరాజు అని అర్థం. అందుకని పాపరాజు పేరు పెట్టుకున్నాను. అమృతప్రాయమైన కవిత్వం రాశాడు. రమణి మరి కొంతబడి దాకా రథము చూచు. ఒక దృశ్యం మన మనస్సులోంచి చెదిరిపోయే ముందు సరిగ్గా ఎలా ఉంటుందో అదే వర్ణించండి ఇక్కడ. కొంతసేపు ఆ రథాన్ని చూస్తూ ఉంది. రథాన్ని చూస్తున్నంతసేపు ఆవిడకి ఏమిటి మనసు, రథం ఉంది, గుర్రాలు ఉన్నాయి, చక్రాలు, లక్ష్మణుడు ఉన్నాడు, ఇంకా అంటే ఇంకా తన వాళ్ళు తన దగ్గరే ఉన్నారు. కొంచెం దూరం అయిపోయాక రమణి మరి కొంతసేపు కేతనము చూచు. వెళ్ళిపోతున్న రథం కనపట్ల, జెండా కనపడుతుంది. అదిగో జెండా, లక్ష్మణుడు. ఆ జెండా కిందే రథం, జెండా కిందే గుర్రాలు, చక్రాలు, అక్కడే లక్ష్మణుడు, ఇంకా ఉన్నారు, ఇంకా నా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళిపోయింది రథం. కాంత కాంత మరి మీద రథ పరాగము చూచు. రథం వెళ్ళిపోతుంటే దుమ్ము లేచింది. నా దుమ్ము తప్ప ఇంకేం కనపడలేదు. ఆ దుమ్ము కనపడుతోంది. ఆ దుమ్ము కిందే రథం ఉంది, రథంలోనే లక్ష్మణుడు ఉన్నాడు. ఊహలో బతకడం. అది కూడా అయిపోయాక, దుమ్ము కూడా ఖాళీ అయిపోయాక, తరుణి అటుమీ పడతి అటు మీద ఒట్టి బయలు చూచు. మరి అంతటను ఒట్టి బయలు చూచు. ఏమీ లేకుండా ఒక శూన్య ఆకాశం కనపడుతుంటే ఆ శూన్యాకాశం కిందే ఇందాక దుమ్ము ఉండేది. ఆ దుమ్ము కిందే రథం ఉండేది. రథం కిందే లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు మా అబ్బాయి. ఈ భావంతో బతికిందండి ఒక క్షణం ఆవిడ. ఇది సరిగ్గా
మనం దుఃఖంలో మునిగిపోయే ముందు ఏదైనా ఒక దుఃఖం వస్తుంది తప్పదు అనుకున్నప్పుడు అయిన వాళ్ళు దూరం అయిపోతుంటే మనకు కలిగే భావన ఇది, అక్క వెళ్ళిపోతావా, ఇంక 2 రోజులు ఉండవా, పోనీను ఏమోలే నీ పనులు నీకున్నా, నీ సంసారం నీది, ఏముంటావు అని పాపం చెల్లెలు సాగనంపుతూనే తన కష్టం వచ్చినప్పుడు ఆ గుండెల్లో కష్టం తీరిపోయే వరకు అక్క ఉండాలి అనుకుంటున్నాడు. మనందరికీ జీవితాల్లో ఎదురయ్యే భావన అదే కవిత్వంలో చెబుతారండి ఇక్కడ. దాన్నే పాపరాజు గారు పట్టుకున్నాడు. మీరు ఆ ఉత్తర రామాయణంలో ఆ పద్యాలు కనీసం లక్ష్మణుడు సీత సంవాదం ఉంటుందండి. ఇదివరకు మాకు పాఠంగా పెట్టారండి, మేము అదృష్టవంతులు, చాలా పాఠంగా పెట్టారు. అవి చదవడం వల్ల భర్త అనేవాడు ఎలా ఉండాలో, స్వధర్మ నిర్వహణలో ఎలా ఉండాలో, అసలు మనుషుల కష్టాలు ఎలా ఉంటాయో, ఎలా స్పందించాలో, ఈ మానవీయ భావాలు మాకు 9-10 తరగతుల్లోనే అలవాటు అయ్యాయి ఈ పాఠాల కారణంగా. ఇవాళ ఏ పాఠాలు ఉన్నాయో మీరు చూసుకోండి, ఏమున్నాయో అందులో. దేవుళ్ళు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు మన సంపాదక మండలి వాళ్ళు, అది మాత్రం ఖాయం. మీరు చూసుకోండి, దేవుడు అనే పేరు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటారని మనం పచ్చి మోసానికి గురవుతున్న విద్యా వ్యవస్థలో. పోరాడగా హైదరాబాదులో కొంతమంది హిందూ ధర్మ సమితి వాళ్ళు పోరాడితే మన అదృష్టవశాత్తు 10వ తరగతి ఉపవాచకంగా రామాయణం పెట్టారండి, అది ఒక్కటి మిగిలింది మనకి. ఆ హిందూ జీవన వ్యవస్థలోంచి రామాయణ భారత భాగవతాలు కావ్యాలు దూరం కాకుండా మనం పోరాడి సాధించుకోవాలి. లేకపోతే ఈ నాయకులు, ఈ సంపాదక మండలిలో ఉండేవాళ్ళందరూ వీళ్ళంతా మొత్తం నాస్తిక పాఠాలన్నీ పెడుతున్నారు అక్కడ. ఇవేం అక్కర్లేదు, పిల్లలు చెడిపోతారు, ఏం అక్కర్లేదు అంటూ. అవి ఉండబట్టే మనుషులు బాగున్నారా, లేదా ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసి ఇవాళ. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక ఎవరూ తోడు లేరండి. రథం తోడైపోయింది, కేతనము తోడైపోయింది, దుమ్ము తోడైపోయింది, ఆకాశం తోడు కూడా అయిపోయింది. కానీ మేమున్నాం తోడమ్మా, మేమున్నాం అన్నాడు. ఏమిటి? నృత్యం మయూరాగ కుసుమాని వృక్షాక. కాళిదాసు వర్ణిస్తున్నాడు. శకుంతల జీవితాన్ని వర్ణించిన వాడు ఇది చెయ్యలేడా? నృత్యం మయూరాగ కుసుమాని వృక్షాక దర్భానుపాత్తాన్ విజగురుహరిణ్యక. దర్భానుపాత్తాన్ విజగురుహరిణ్యక. నృత్యం మయూరాగ కుసుమాని వృక్షాగ దర్భానుపాత్తాన్ విజగురుహరిణ్యక. తస్యాః ప్రపన్నే సమదుఃఖభావం అత్యంతమాసీదృదితం వనేపి. తస్యాః ప్రపన్నే సమదుఃఖభావం అత్యంతమాసీదృదితం వనేపి. ఇంకెవరూ లేరు, నా వాళ్ళెవరూ కనపట్లా, నా భర్తే నాకు కాకుండా పోయాడు, ఆయనే ఇంత శిక్ష వేశాక ఇంకెవరికి చెప్పుకుంటాను నేను? నావాడు అనుకున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడే, దుమ్ము కూడా లేదే, ఆకాశం కూడా శూన్యంగా కనపడుతుంది, అన్ని ఊహల్లో మిగిలిపోయాయి, నా మాట చెప్పుకుందుకు కూడా ఎవరూ లేరే అని అమ్మవారు బాధపడుతుంటే ఓ లేడి ముందుకు వచ్చిందిటండి. విజగురు హరిణ్యక. ఎలా వచ్చిందట? అంతవరకు అది దర్భగడ్డి తింటుందట. తింటున్న గడ్డి అవతల పారేసి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చేది. నాకే అన్నం అక్కర్లేదు, నువ్వు కావాలి, నువ్వు ఎందుకు అడుస్తున్నావు అందుట. దాన్ని పట్టుకుంది పాపం ఆవిడ ఇలాగా. ఇదే మురార చెబుతాడు అనర్ఘరాగంలో చెప్పుకున్నాం. యాంతి న్యాయ ప్రవృత్తశ్చ తిర్యంచోపి సహాయతం. మనం ధర్మ మార్గంలో ఉంటే ప్రకృతిలో ప్రతి శక్తి మనతో కూడా ఉంటుందండి. ఇది పరమ విశ్వాసం. అదొక్కటే కాదు, నృత్యం మయూరాక విజహు కుసుమాని వృక్షాక విజహు దర్భానుపాత్తాన్ హరిణ్యక విజహు. విజహు అంటే విడిచిపెట్టాయి. నెమళ్ళు అంతవరకు పురివిప్పు నాట్యం చేస్తున్నాయట. అమ్మవారు కన్నీళ్ళు పడ్డం చూసి అదేమిటి అని ముడి చేసుకుని ఇలా వచ్చిన దగ్గరికి వచ్చేయట. ఎందుకు ఏడుస్తున్నావు అలాగా, మాకు మళ్ళీ నృత్యం చేయొచ్చుగా. తెలియదు పాపం, వీటి భాష ఆవిడికి తెలియదు, ఆవిడ భాష వీటికి తెలియదు. అయినా సరే మానవత్వానికి భాష ఎందుకండి? అది గొప్ప మనిషి హృదయంలో ఉండే కరుణని మించిన లాంగ్వేజ్ ప్రపంచం అంతా ఉండదండి. కరుణ గొప్ప భాష. ఆ హృదయంలో ఆ కరుణను కోల్పోకూడదు. మనం ప్రాణం కోల్పోయినా మంచిదే, కరుణను కోల్పోకూడదు, కన్నీళ్లను కోల్పోకూడదు. కన్నీళ్ళు ఏమీ శాపం కాదండి, కన్నీళ్లు వరం. దుఃఖపడినప్పుడు దుఃఖపడితే కన్నీళ్ల ద్వారా ఆ దుఃఖం ఉపశమనం కలుగుతుంది. ఏడు బలవంతంగా బెళ్ళేసి ఆపామంటే గుండెపోటు వస్తుంది. చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోవలసినవి 2 లక్షణాలు: నవ్వితే నోరారా నవ్వడం, ఏడిస్తే మనసారా ఏడవడం. ఈ 2 గొప్ప లక్షణాలు చిన్నపిల్లల నుంచి నేర్చుకోవాలి. వాడికి ఏడవాలనిపించిందంటే ముఖ్యమంత్రి మన ఇంట్లో ఉన్నా సరే వాడి మొహం మీదే వీడు ఏడుస్తాడు. వాడు ముఖ్యమంత్రి అయితే వాడిని ఏడవమనంటాడు. ఎందుకంటే వాడికి ఏడుపు వచ్చిందంటే. ఇంత చేసి ఏడుపు చాక్లెట్ కోసం కావచ్చు. దానికేముంది, చాక్లెట్ కోసం వీడు ఏడిస్తే సామ్రాజ్యం కోసం వాడు ఏడుస్తున్నాడు. 2 ఏడుపులు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. పదార్థం తేడా, పరమార్థం ఒకటే.
పర్వతే పరమాణవిచ పదార్థత్వం ప్రదృశ్యతే. దాంట్లో పెద్ద విషయం ఏముందండి? మున్నీటనైనను మునుంగుడ సరియగుట పర్వతం మునగును పరమాణువునగును ఏమి అంతరువు అంటాడు అముక్తమాజిదలో కృష్ణదేవరాయలు. చిన్న బెడ్డ ముక్క కూడా అదొక గ్లాసు నీళ్లలో మునుగుతుంది, పెద్ద పర్వతం సముద్రంలో మునుగుతుంది. మునగడం అనేది ఒకటే అయినప్పుడు రెండు ఒకటే కదా అన్నాడు. దీన్ని ముంచేవాడు దీనికుంటే దాన్ని ముంచేవాడు దానుకున్నాడు. ఇంక పెద్దవాడు దుఃఖం చిన్నవాడు దుఃఖం తేడా ఏమి ఉండదండి. చాక్లెట్ కోసం ఏడిచేవాడు దుఃఖానికి, చక్రవర్తి పీఠం కోసం ఏడిచేవాడు దుఃఖానికి తేడా ఏది? రెండు ఒకటే. అందుకని చిన్నపిల్లలు ఏడుపొస్తూ ఏడుస్తారు, నవ్వాలనిపించింది అనుకో, ఇప్పుడు నవ్వకూడదని, మరి ఎప్పుడు నవ్వుతావు అని నవ్వేస్తాడు వాడు. హాయిగా నవ్వుతాడు, పగలబడి నవ్వేస్తాడు. మరీ అంత కాకపోయినా సహజంగా ఉండడం కోసమైనా వాళ్ళ నుంచి ఇవి నేర్చుకోవాలి. మనం నవ్వడానికి మొహమాటమే, ఏడవడానికి మొహమాట, అన్నీ బిగపట్టుకుని కూర్చున్నా లోపల పేలిపోతుంది మొత్తం. గూగుల్ బిగ్ బ్యాంగ్ పేలినట్టు పేలుతుంది, గుండెపోటు వస్తుంది. సహజంగా ఉండడమే జీవితం ఎప్పుడైనా సరే. అందుకే ఆ సహజత్వం కోసమే కవులు ఈ ప్రయత్నం అంతా చేస్తారు. మయూరాలు నృత్యం మానేసేట. అంతేకాదు, వృక్షాలు ఎప్పుడూ లేనిది వసంత ఋతువు కాలమైనా సరే శిశిర ఋతువులాగా పువ్వులు రాల్చేస్తున్నాయి. విపరీతంగా ప్రతి చెట్టు కింద పువ్వులు రాలుతాయి. ఎందుకంటే మాకెందుకు ఈ సంతానం, సంతానవతి నిన్ను అరణ్యం పాలు చేసిన తర్వాత మాకెందుకు సంతానం పనిలేక ఉండి మాత్రం ఉపయోగం ఉంది, ఎవరు కాపాడతారు? కడుపులో ఉన్నవాళ్ళు బయటికి రారు, కాపాడుతాడు అనుకున్నవాడు ఇంత చేశాడు, ఇంకేమిటి కావాలి? ఇంకా ఈ జీవితం అవసరమా అనే ఆ వృక్షాలన్నీ పువ్వులు రాల్చేసేట. లేళ్ళు దర్భగడ్డి తినడం మానేసి తింటున్న గడ్డి కూడా కింద పారేసి సీతాదేవి ఒళ్ళోకి వచ్చి కూర్చున్నాడు. మేము ఉన్నామమ్మా మాకు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నాం అలాగా అని. ఆ తస్యా ప్రపన్నే సమదుఃఖభావం అత్యంతం ఆసీత్ రుదితం వనాంతి. ఆవిడ అంత బాధపడుతుంటే ఆ దుఃఖాన్ని సమానంగా పంచుకున్నాయండి. అంతకంటే ఏమిటంటే పంచుకోవడానికి మనిషి ఉంటే అది అడివి అయినా పర్వాలేదు, అయోధ్య అయినా పర్వాలేదండి. పంచుకునే మనిషి కావాలి. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు దెబ్బతిన్న తర్వాత పంచుకునే మనుషులు ఎవరున్నారండి? తగాదాలు పెంచుకునే మనుషులు తప్ప. కనీసం దుఃఖం వస్తే చెప్పుకుందుకో బామ్మగారో మామగారో తాతయ్యో మనవరారో ఇంట్లో ఉంటే, లేదే మా బతుకులు ఇలా ఉన్నా నీకేమిటమ్మా పెద్ద కష్టం మేము పడలేదా అని ఏదో చెప్తారు. ఇవాళ అది లేకుండా చేసాం. పిల్లల్ని హాస్టల్లో పారేసాం, పెద్దాళ్ళని వృద్ధాశ్రమంలో పారేసాం. లింగులు ఇటుకోమంటే ఇద్దరం కూర్చోమో, ఇద్దరం లడాయి పెట్టుకున్నాం ఇక్కడ. ఇంకా మరి సంసారాలు ఎలా బాగుంటాయి? ఉండమంటే నలుగురు ఉంటే కదా. అది అయిపోయేసరికి ఆ దుఃఖంలో ఆవిడ ఉండగానే అక్కడికి వాల్మీకి మహర్షి వచ్చాడు. ఆవిడ్ని ఆశ్రమానికి తీసుకెడుతూ ఒక మాట చెప్పాడు. మనం ప్రసిద్ధమైనటువంటి పద్యాన్ని చెప్పుకోవాలి. అమ్మా దుఃఖపడకు, రాముడు కూడా అపార్థాలు చేసుకుంటాడు అని నాకు అర్థం అవుతుంది అని వాల్మీకి స్పష్టంగా రాముడిని విమర్శించాడు. కాళిదాసు కూడా చెప్పాడు ఆ మాట. రాజధర్మమే, కానీ ఇంత సున్నితంగా తీసుకోవలసిన అవసరం లేదు విషయాన్ని. కాస్త లౌక్యంతో ప్రవర్తించాలి రాజన్నవాడు. కానీ రాముడికి ఆ లౌక్యం తెలియక ముక్కుసూటిగా అంటారే, అలా ప్రవర్తించడం వల్ల వచ్చిందమ్మా ఇది. నీకు ఎందుకమ్మా, తండ్రి లాంటి వాడిని నేను కాపాడుతాను కదా, నువ్వు పుట్టినట్టు వచ్చినట్టు భావించమ్మా అని. ఇదేమన ఆశ్రమంబు ఇసట నీవు వసింపుము లోక భావని. లవకుశ చలనచిత్రంలో ప్రసిద్ధమైన పద్యం. ఇదేమన ఆశ్రమంబు ఇసట నీవు వసింపుము లోకపావని. సదమల వృత్తి నీకు పరిచర్యలు చేసెదరి తపస్విను. సదమల వృత్తి నీకు పరిచర్యలు చేసెదరి తపస్విను. ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు. ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు. నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువందెనమ్మరో. నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువందెను అమ్మరో. ఎంత దుఃఖంలోనైనా, ఎంత కఠిన పరీక్షలోనైనా కాపాడేవాడు ఒకడు ఉంటాడనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ కథ, ఈ చరిత్ర. రాముడు నిర్దయగా ఏమీ చెయ్యలేదండి. చాలామంది పొరపాటు తెలియక మాట్లాడతారు. స్పష్టంగా లక్ష్మణుడికి వాల్మీకి ఆశ్రమం సమీపంలో దింపమన్నాడు. ఎందుకు చెప్పాలి? ఇంకో పని చేశాడు. సరిగ్గా లెక్క ప్రకారం సీత గర్భం ధరించినటువంటి రోజులు తెలుసును కాబట్టి ఏ రాత్రి ఏ రోజున ఆవిడ ప్రసవిస్తుందో ఆ రోజుకి శత్రుఘ్నుడు అక్కడికి వెళ్ళేలా పథకం వేశాడు. లవణాసురుణ్ణి వధించడం కోసం శత్రుఘ్నుడిని పంపవలసి వస్తే నువ్వు అలా వెళ్ళమని చెప్పాడు.
యామేవ రాత్రిం శత్రుఘ్నోపన్యస శత్రుఘ్నక పర్ణశాలాం సమావిశతు తామేవ రాత్రిం సీతాపి ప్రసూత దరకద్వయం. శత్రుఘ్నుడు ఏ రాత్రి ఎక్కడ ఉన్నాడో ఆ రాత్రే సీత ఇద్దరు పిల్లల్ని ప్రసవించింది. ఇంత ప్రణాళిక ప్రకారం చేశాడు. తప్పనిసరి రాజధర్మంగా ప్రజాపాలన ముఖ్యం, ప్రజల మాటకి విలువకపోతే ఇవాళ 10 మంది అన్నారు, రేపు 100 మంది అంటారు. జీవితాంతం ఇది శల్యంలాగా పీడిస్తూనే ఉంటుంది. మేము కలిసి ఉండడమే కదా వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పోనీ విడిపోయే ఉంటాం, దానికే ఉంది. కలిసి ఉన్నా విడిపోయినా నా ఇంట్లోంచి సీతను పంపించగలరేమో కానీ నా ఒంట్లోంచి సీతను పంపించగలరా అంటాడు కాళిదాసు రామాయణంలో రాముడు. నతే విదేహ సుతాం మనస్తః కౌలీన భీతేవ గృహాన్ నిరస్త నతే విదేహసుత మనస్తః అంటాడు. కేవలం లోకనింద వల్ల నా ఇంట్లోంచి పంపించగలరేమో కానీ ఈ మనిషిని నన్ను వేరు చేసి నా మనస్సులోంచి పంపించలేరు కదా. మనస్సులోంచి ఎలా పంపిస్తారు సీతని? మనస్సులో ఉందంటే ఉన్నట్టే. ఎంతోమంది దంపతుల కాపురాలు చేస్తున్నామండి, ఎంతమంది మనస్సుల్లో ఒకళ్ళు ఉన్నామండి. ఎవరి మనస్సులో ఎవరున్నారో, ఎవరి మనస్సులో ఏ నిందలు ఉన్నాయో ఎవరికి తెలుసు. ఊరికే జరుగుతూ ఉంటాయా మెకానికల్. వచ్చినప్పుడు ఊరికే నీకు నేను నాకు నువ్వు ఇదో పాట ఎక్కడ ఏమి లేదు. ఒకరి మనసులో రకరకాల కోరికలు, ఒకరి మనసులో రకరకాల ద్వేషాలు, ఒకరి మనసులో రకరకాల విసుగులు, ఇంకొకరి మనసులో రకరకాల వేసరింపులు. వీరి పట్ల వారికి, వారి పట్ల కృత్రిమమైన కాపురాలు మన కళ్ళతో మనం చూడడం లేదా, మన బుద్ధితో మనం చేయడం లేదా. అకృత్రిమమైన సహజమైన దివ్యమైన కాపురం ఏదైనా ఉంటే సీతారాముల కాపురం ఒక్కటే. అందుకే ఇంత దుఃఖిస్తూ కూడా వాళ్ళు ప్రాణాలయం పోలా నిలబడ్డారు ధైర్యంగా. కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. ప్రాణం పోవడం ఎంతసేపు? పాపరాజు గారి రామాయణంలో సీత కూడా అంటుంది, ఉన్నది చెంత గంగ మడుగున్నది అయినట్లు అయ్యడుతూ దీనంటుంది. లక్ష్మణుడు వణికిపోతాడు ఇలాగే. పోనీవయ్యా, ఎవరికి అక్కలేనప్పుడు నేనెందుకు ఇక్కడ, అదిగో గంగానది ముందుగా అయినట్లు అయ్యడుతూ తిన్నట్టు. అయినా చనిపోలేదండి. కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, దానికే ఉందండి. ఇవాళ ఏమీ లేకుండా ఊరికే ర్యాంకు రాలేదని, అనుకున్నవాడు ఎవడో ప్రేమించలేదని, అసలు సిటీ బస్సు రాకపోయినా కూడా ఊరేసుకునే రకాలు తయారయ్యారు. సిటీ బస్సు రావడం లేట్ అయితే చాలా ఉరుతాడు సిద్ధంగా ఉంటుంది ఇక్కడ. అలాంటి వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్లే రామాయణం చదవాలి. రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి, సీతకి ఎన్ని కష్టాలు వచ్చాయి. ఉరేసుకున్నారా? సుందరకాండలోనే వేసుకోవాలి. వేసుకుంటే ఉరి, ఇక్కడేమిటి అక్కడెంత బాధ. కానీ ప్రతి క్షణంలో మనకు రక్షణ ఉంటుంది. అందుకే వాల్మీకి వచ్చాడు, ఇది మన ఆశ్రమం. పైగా ఆ పద్యం ఆ చలనచిత్రంలో రాసిన మహాకవి ఎవరో కానీ ఎంత గొప్పగా అన్నాడంటే, మా యునికి పావనమై చెలువొందునమ్మ, ఇదేమో నా ఆశ్రమంబు ఇచట నీవు వసింపుము లోక భావని. ఇది మన ఆశ్రమం, నువ్వు లోక పావన, లోకాలన్నీ పావనం చేసే దానివి మా ఆశ్రమంలో ఉంటే మా ఆశ్రమం పావనమైనట్టమ్మా. బాధలో ఉన్నవాడికి పైగా ఆరోపణలకి గురైనటువంటి స్త్రీకి లోకపావని అని ఒక్క మాట చాలండి ఆవిడ తిరిగి బతకడానికి. లోకాన్ని నువ్వు పావనం చేస్తున్నావు, నిన్ను అపవిత్రమని ఎవడంటాడమ్మా? అర్థం లేని మాట. వాడెవడో అంటే నువ్వు బాధపడాలా? అది పెద్ద విషయమా అనేవాడు అంటూనే ఉంటాడు. మనమేనా అంతే? మన చరిత్ర మనకి స్వచ్ఛంగా ఉన్నప్పుడు, మనం మాట్లాడిన దానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు జగత్తంతా తిరగబడినా మనం కంగారు పడక్కల, మనం దానికి నిలబడవున్నాం ఇక్కడ. అది సత్యం అంతే. అది సీత నుంచి మనం నేర్చుకోవాలి. నిలబడింది ఆవిడ. కాసేపు ఏదో అనుకోవచ్చు, దానికి ఉంది చెంత గంగ మడుగున్నది అని. అయినా ఏం చేయలేదు, అలాగే నిలబడింది. అందుకే వాల్మీకి ఆశ్రయం దొరికింది. సదమన వృత్తి నీకు పరిచర్యలు చేసేదరు ఈ తపస్వినులు, ముదముగా రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించి. మేము ఎప్పుడు ఇక్కడ సీతారాముల భజనలోనే గడుపుతామమ్మా, రామాయణం రాసుకుంటూ. మా ఆశ్రమంలో నువ్వు ఉండం మాకు అదృష్టం కదా. మా కథానాయిక మా ఇంట్లో ఉందంటే ఎంత ఆనందం తల్లి, ఇంకెంత బాగా రాస్తాను నేను రామాయణాన్ని అని. ఇక్కడ గొప్ప మాట ఏమిటంటే రచయిత వాడింది, మా యునికి పావనమై చెలువుందు నమ్మరు. సాధారణంగా మాబోటి కవి అయితే కాస్త ప్రాస కోసం లాలూచి పడి మా వనము పావనమై చెలువందు నమ్మరు అంటాం. వెంటనే మా వనము పావనం అంటే నిజంగానైతే ఇక్కడ వనము పావనము ఒక అక్షరం చేర్చగానే అర్థం మారింది. వనము పావనము అనుప్రాస కుదిరింది, యమకాలంకారం కుదిరింది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ యమకాలంకారం కంటే ఆ కవి వాడిన మా యునికి అనేదే గొప్ప మాట. ఎందుకంటే భర్త వదిలేసినటువంటి స్త్రీని, బహిష్కరణకు గురైనటువంటి స్త్రీని ఆశ్రమంలో పెట్టుకుంటే ఇతర మహర్షులు, ఇతరులు వీళ్ళ ఉనికిని ప్రశ్నిస్తారు. రోజులు ఎప్పుడైనా అటువంటివి. అందుకని నువ్వు ఉండడం వల్ల మా ఉనికి పవిత్రమైంది. మా వల్ల నువ్వు పవిత్రం కావడం కాదు, నీ వల్ల మేం పవిత్రం అవుతాం. సీతాదేవి మా ఇంట్లో ఉందండి అని మేము గర్వంగా చెప్పుకోవచ్చమ్మా, అందులో అనుమానం వెళ్ళా. సరిగ్గా ఆ సమయంలో ఆవిడికి పడాల్సిన మందు
నీ వల్ల మేము పవిత్రులు అవుతాం, నువ్వు లోకభావనవి, నువ్వు ఉంటే మా ఉనికి పవిత్రం అవుతుంది అనగానే అమ్మయ్య ఈ మహర్షి నా పవిత్రతను గుర్తించాడు చాలు, లోకమంతా ఏమనుకున్నా రాముడు కూడా ఏమనుకున్నా నాకు అవసరం లేదు, ఈ మహర్షి నన్ను గుర్తించాడు అంతే చాలు అని ఆయన వెనకాల వెళ్ళింది. వెళ్ళగానే ఆయన చెబుతున్నాడు మనిషిని ఓదార్చే విధానం మనం అందరం నేర్చుకోవాలి ఇళ్లలో. ఎక్కడ వెంటనే ప్రదేశం మార్చేయాలండి. మనిషిని దుఃఖపడుతున్నారు బాగా అంటే స్థలం మార్చండి కొంత తేడా ఉంటుందంట, మార్చేయాలి. అందుకే అరణ్యం నుంచి తీసుకెళ్లి ఆశ్రమం దగ్గర తమసా నది తీరంలో ఉన్న ఆశ్రమంలో పెట్టుకుని అక్కడ అంటున్నాడు కాళిదాసు రచించినటువంటి వాల్మీకి అంటున్నాడు అక్కడ అశూన్య తీరం, తమసా నది తీరం చాలా గొప్పదమ్మా. అశూన్య తీరం ముని సన్నివేశే తమో నిహంత్రీం తమసాం వగాహ్య. తల్లి నీకు ఒక దినచర్య చెబుతున్నాను నేను, అది అలవాటు పడమ్మా, ఈ దుఃఖం నీకు ఉండదు, మర్చిపోతావు. ఈ పవిత్ర వాతావరణంలో అన్నీ మర్చిపోతామమ్మా. అశూన్యతీరం ముని సన్నివేశై తమో నిహంత్రీం తమసాం విగాహ్య తత్ర తత్సైకతోత్సంగ బలిక్రియాభిః సంపత్స్యతే తే మనసః ప్రసాదః. ఇది వాతావరణం మార్చడం అంటే. దుఃఖంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు అదే గదిలో అదే దుప్పటి అదే పరుపు అలాగే పెట్టి కూర్చోబెడితే సాయంత్రానికి ఉరేసుకోవడం ఖాయం. వాళ్ళ ముందు గది మార్చాలి, వీలైతే ఈ ఇల్లు మార్చి బంధువుల ఇంట్లో పెట్టాలి, వాతావరణం మార్చేయాలి. ఎవరి వల్ల మీరు దుఃఖానికి లోనయ్యారో వారి నుంచి దూరం చేయాలి, ప్రేమించే మనుషులను దగ్గర పెట్టాలి. ఇవన్నీ వాల్మీకి చేశాడు. కౌన్సిలింగ్, ఉత్తరాఖండ అంటే కౌన్సిలింగ్, ఇది కౌన్సిలింగ్. సరిగ్గా ఏమంటున్నాడు అశూన్య తీరం, ఈ తమసా నదీ తీరం ఎప్పుడు అలా ఖాళీగా ఉండదమ్మా. ముని సన్నివేశే అస్తమానం మునులు అటు ఇటు తిరుగుతారు. ఆ దుఃఖంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు 10 మంది మన చూడాలి, మన పలకరించాలి, 10 మందిలో ఉండాలి. 10 మందిలో ఉంటే దుఃఖం పోతుందండి. వాళ్ళని ఒంటరిగా వదిలేసాము అంటే 5 నిమిషాల్లో ఆత్మహత్య ఖాయం. ఇంతే. సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ అయిపోయినట్టే లెక్క. వాడికి చెప్పుకుందుకు ఎవరు లేరు, వాడు స్పేర్గా చెప్పుకుంటాడు, అయిపోతుంది. వాడిని వదలకూడదు. ఆ అనుమానం మనకు వచ్చింది అంటే వాడిని నలుగురు మధ్యలో పడేయాలి, పెళ్లికో పేరెంటానికో తీసుకెళ్ళిపోవాలి, మనతోనే ఉంచుకోవాలి. నలుగురు వాడిని ప్రశ్నించాలి, యక్ష ప్రశ్నలు వేసినట్టు, కాసేపటికి మర్చిపోతాడు. వాడు సాధించిన విజయాన్ని గుర్తు చేయాలి. అది చేశాడు వాల్మీకి. అశూన్యతీరం ముని సన్నివేశే. ఎప్పుడూ మునులు తిరుగుతూ ఉంటారమ్మా, సందడిగా ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు, తమో నిహంత్రీం తమసాం వగాఖ్య. రోజు తమసా నదిలో స్నానం చేయించమ్మా. ఈ తమసా నది సామాన్యం కాదు, ఇదేదో గంగా కాదు, యమున కాదు అనుకోవద్దమ్మా. తమో నిహంత్రీం, తమో గుణాన్ని ఇది పరిహరించగలదు కాబట్టే దీనికి తమస అని పేరు పెట్టారని కాళిదాసు చెప్పాడండి రామాయణంలో. తమసా నది అంత గొప్పది. తమో నిహంత్రీం తమసాం వగాఖ్య. స్నానం చేశాక పూజ చేసుకుంటారుగా, సీతాదేవి కూడా నువ్వు ఇక్కడ పూజల్లో మునిగి ఉంటే దేవతార్చన చేస్తే అమ్మ దుఃఖం దొరికిపోతుంది ఖచ్చితంగా. తత్సైకతోత్సంగ బలిక్రియాభిః. ఈ నదీ తీరంలో ఉండే ఇసుక తిన్నెల మీద నువ్వు అమ్మవారి విగ్రహమో శివుడి విగ్రహమో పెట్టి పూజ చేసుకుంటే తల్లి కాస్త నీకు ప్రశాంతంగా ఉంటుందమ్మా. బలిక్రియ అంటే పూజ, బలి పూజా విధి అని స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే బలి అంటే అక్కడ మరో అనుకోవడం నైవేద్యం లేకుండా మనం పూజ చేయం కదా. ఓ బెల్లం మొక్కో అరటిపండో ఏదో ఒకటి పెడతాం. అందుకని బలిక్రియ అంటే ఏదో బలి వేసేయడం కాదు, పూజ. ఇక్కడ మీరు ఊహించండి, సరదాగా నేను కూడా ఊహిస్తా. అమ్మవారే పూజ చేస్తే ఎవరిని పూజిస్తుందండి? అక్కడ పోనీ కాలక్షేపం కోసమైనా మనస్సు దుఃఖం తీరడానికైనా పూజ చేయాలంటే ఎవరిని పూజించాలండి? ఎందుకంటే పూజించగానే నీకు మనస ప్రసాదక సంపత్స్యతే. నీ మనస్సు ప్రసన్నంగా ఉంటుందమ్మా. అన్నాడు. ఎవరిని పూజిస్తుందండి? ఈవిడ తర్వాత అవతారంలో ఎవరిని పూజించిందండి కష్టం వస్తే? నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమామహేశ్వరుని మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ వేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరింబతి సేయుమమ్మ నన్నిన్న నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. ఈ పద్యం కొంచెం మార్చాలి, మొత్తం సరిపోతుంది. హరిన్ బతి సేయుమమ్మ ఒక్కటి కుదరదు, అప్పటికే పతి ఉన్నాడు ఇక్కడ. కానీ నాకున్న కవితాశక్తితో, ఆశు కవితాశక్తితో 1-2 అక్షరాలు మారుస్తే చక్కగా సరిపోతుంది. చూడండి. నమ్మితి నామనంబున సనాతనునైన ఉమామహేశ్వరుని మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదమ్మ హరిన్ సరిజేయుమమ్మ.
అంతే కదా. ఇప్పుడు అది ఇప్పటికే పెద్ద ఆయన సరి చేస్తే చాలు. సరిగ్గా ప్రాస కూడా ఇంకా అందంగా కుదురుతుంది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ దైమేటి పెద్దమ్మ దయాంబురాశి విగదమ్మ హరిం సరిజీయుమమ్మ నిన్నమిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అని అమ్మవారు ప్రార్థన చేస్తుంది. మనం కూడా దుఃఖంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏది మానేసినా మంచిదే, దైవ పూజ మనకూడదు. అసలు ఎప్పుడు మనస్సులో ఏదైనా బాధ కలిగితే మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలోకి వెళ్ళిపోండి, అమ్మవారి ముందు కూర్చోండి. ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం ముందే కూర్చోండి. విగ్రహం అనుకోద్దమ్మా, అదేమి ఇత్తడి విగ్రహం కాదు, బొమ్మ కాదు, సాక్షాత్ దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అంతే. మాట్లాడండి. పిచ్చి అనుకుంటారమ్మా చూసిన వాళ్ళు అనుకోనేయండి. నేను మా అమ్మవారితో 200 పద్యాల్లో మాట్లాడాను. నేను సగర్వంగా చెబుతున్నా. నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా మాట్లాడతాం. అలాగే మా ఇంట్లో అమ్మవారి చిత్రం ఉంది, హాయిగా నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఓ పద్యం చెబుతాను అంతే. వెంటనే వీళ్ళందరూ నా చుట్టూ చేరిపోతారు, ఈయన ఏదో చెబుతాడు ఇక్కడ. ఆసు కవిత్వం మనకి ఇచ్చాడు హాయిగా, లేకపోతే ఎందుకు భగవంతుడు చెప్పడానికి? దుఃఖం వచ్చినా చెప్పుకుంటాం, బాధ వచ్చినా చెప్పుకుంటాం. ఏదో ఓసారి నాకు ఏదో చేయాలనిపించింది, చేయొచ్చు చేయకూడదో తెలియలే, చేసింది బెడిసికొట్టింది. ఓ నిర్ణయం తీసుకుంటే కొట్టింది. నేను వెంటనే మా అమ్మవారి ఫోటో దగ్గరికి కూడా ఒకటే చెప్పా, నీవా కనపడవి ఎంత మొత్తుకొని నన్ను. నేను చెప్పచ్చుగా కనపడవు, ఈ జయద్రా అంటే ఒప్పుకోనా? నువ్వు కనపడవు, నేను చేస్తే ఆక్షేపిస్తావు. నీవా కనపడవి ఎంత మొత్తుకొని నన్ను నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా ననుచు నన్నే నింద చేయని భవానీ వేరెవ్వరి దిక్కునాకిక. నీవా కనపడవెంత మొత్తుకొని నన్ను నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నిందసీయన్ భవానీ వేరెవ్వరి దిక్కునాకిక. భవన్ నీరేజనేత్రంబులన్ ఏరె రేవుల్ గట్టు కృపారసంబు భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు కృపారసంబు నన్ను పాలింపంగదే చాలదే. నువ్వేమో కనపడవమ్మా, నేనేదో నిర్ణయం తీసుకుంటే అదేదో అటు ఇటు అయితే మానవ మాతృని నేనేమన్నా కుటుంబానికి యజమాని అయితే సరిపోయిందా? నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉండద్దా? నువ్వు నిర్ణయం చేయవమ్మా అంటే చెయ్యవు, నేనేదో చేస్తే సొంత నిర్ణయం తీసుకున్నావు అనుభవించాలంటే ఎవరికి చెప్పుకుంటావు? నీకు తప్పితే. అయినా నాకు నమ్మకం ఉందమ్మా. భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు కృపారసంబు. బిడ్డ ఏం చేసినా క్షమించి దాన్ని సరిచేయగలిగినటువంటి అపూర్వమైన దయ ఉందే నీ కళ్ళల్లో రేవులు గట్టిన కృపారసం, అది నన్ను రక్షిస్తుందనే నమ్మకం నాకు ఉందమ్మా అన్న. 15 రోజుల్లో బెడిసి కొట్టిన మన్ననే మళ్ళీ కౌగిట్లో ఉడిసి పట్టుకున్నామమ్మా, నిర్ణయం మారింది. అదే అమ్మవారు. నేను అపారమైన విశ్వాసంతో చెబుతున్నా, బడాయి కాదు, గర్వం కాదు. దేవుణ్ణి ప్రార్థించండి, ఈ దృష్టితో ప్రార్థించండి. కానీ చామంత పూలు పెట్టాలా? నీవేమి సీమంతం చేసుకున్నా ఆవిడ రాదమ్మా అక్కడికి. ఈ పువ్వులు, ఆకులు, తీర్థాలు, క్షేత్రాలు ఇవి కాదు, చిత్తశుద్ధి కాపాడుతుంది. దాన్ని ఎందుకు కాపాడవనో ఫోటో బద్దలు కొట్టినంత పని చేయాలి. మన చిత్తశుద్ధి ఉంటే చేస్తాం. మనమే దొంగవాధవనం అయితే ఏం చేస్తాం అక్కడ? నీ బతుకే ఉంటుందని అడుగుతుంది ఆవిడ. మన తప్పు లేనప్పుడు మనకు జరిగితే ఖచ్చితంగా అడగచ్చిన సీతాదేవి నిలబెట్టేస్తుంది అమ్మవారిని ఖచ్చితంగా. ఆవిడ తప్పు లేదండి, రాముడు తప్పైనా ఉందేమో కానీ ఆవిడ తప్పు లేదండి, ఖచ్చితంగా నిలబడుతుంది. రాజధర్మం ఇది సరైందా కాదా అని రాముడైనా ఒక సంక్షోభంలో పడ్డాడేమో కానీ సీతకి సంక్షోభం ఏముందండి? స్పష్టంగానే ఉంది. అద్దం లాంటిది ఆవిడ జీవితం. మన జీవితాన్ని అలా నిర్ణయం చేసుకోవాలి. రామాయణంలో మనకి ముందే సీత, తర్వాతే రాముడు. అందుకే సీతారాములు అంటారు. రామసీతల సమాసం కూడా కుదరదు, సీతారాములు లెక్క. అందుకని నువ్వు అలా ప్రార్థన చేసుకోవచ్చమ్మా హాయిగా, అప్పుడు నీ మనస్సు ప్రసన్నంగా ఉంటుంది తల్లి అని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి లక్ష్మణుడు వెళ్ళి అక్కడ రాముడికి చెప్పగానే రాముడు ఇంత అంతా దుఃఖం కాదు. కాళిదాసు చెబుతున్నాడు, బభూవ రామ సగస సభాష్పగా. లక్ష్మణ వెళ్ళావా ఏదో వెళ్ళావు కానీ నా ఆజ్ఞ నా తమ్ముడు ధిక్కరిస్తే బాగుండు అనుకున్నానయ్యా అన్నాడు వీరి రాముడు. పాపం ఆ వంకెన రాజ్యంలో విప్లవం వస్తే బాగుండు, మీరందరూ తిరుగుబాటు చేస్తే బాగుండు, నన్ను తిడితే బాగుండు, నా కోపం వచ్చి నేను వెళ్ళిపోతే బాగుండు అనుకున్నానయ్యా. నా ఆజ్ఞ ఎందుకు పాటించావయ్యా అంటే, అదేమిటి అన్నయ్యా, నేను ఎప్పుడైనా పాటించకుండా ఉన్నానా? మంచి చెడ్డ మాట్లాడానా? నువ్వేమిటి నాయనా? ఆవిడ కూడా ఇలాగే మాట్లాడిందిగా. మాయలేడు వేషం రాగానే వెడతావా వెళ్ళవా మీ అన్నగారి కోసం? వద్దమ్మా అంటే లేనిపోని మాటలనే మాట్లాడింది ఆవిడ. మీరే ఆజ్ఞాపిస్తారు, మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇలా అంటారంటే అప్పుడు అన్నట్టు రాముడు, బభూవ రామగా సకసా సభాష్పగా. బభూవ రామగా సకసా సభాష్పగా తుషార వృష్టి తుషార వర్షీవ సకస్య చంద్రగా. అద్భుతమైన ఉపమానం చెబుతున్నాడు రాముడి కన్నీళ్లను కూడా వర్ణిస్తూ. కవే
తుషారవర్షీవ సహస్య చంద్రక కౌలీన భీతేవ గృహాన్నిరస్తా నతేన వైదేకసుత మనస్తగా. లక్ష్మణ, లోకాపవాదానికి భయపడి ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారో, ఈ కాపురంలో మేమంత విచ్ఛిన్నమై రోజు బాధపడాలో, మేము విడిపోతేనేనా ఈ మాటలు అంటారేమో అని పంపించాను, కానీ తప్పనిసరి నేను తట్టుకోగలను నా సీతా వియోగాన్ని అని రాముడు బాధపడుతుంటే కన్నీళ్ల వర్షం ఎలా ఉంది అంటే విచిత్రంగా వర్ణిస్తున్నాండి. తుషార వర్షీవ సహస్య చంద్రక. చంద్రుడు తెలుసు మనకి, తెల్లారగట్ట కురిసే మంచు తెలుసు. ఆ మంచు చంద్రుణ్ణి కమ్మేస్తుంది. అది కూడా మీరు గమనించండి, 11 మాసాల్లో కంటే పుష్యమాసంలో ఎక్కువ కమ్ముతుంది. కవుల లోకజ్ఞత అటువంటిది, పరిశీలనటువంటిది. పుష్యమాసపు చంద్రుణ్ణి మంచు కమ్మేసినట్టుగా రామచంద్రుడి ముఖాన్ని కన్నీళ్లు కమ్మేసేయట. పుష్యమాసంలో చంద్రుడు మంచు కురిపిస్తాడు, కానీ ధారగా నీరు వార్చడు. చక్రవర్తి అయిన వాడు, ధీరోదాత్తుడైన వాడు ధారగా బోరుమని ఏడవకూడదు, కానీ దుఃఖమే ఉంటుంది. మంచు తెర కమ్మేస్తుంది కళ్ళని. అందుకని ఆయన కళ్ళని మంచు తెర కమ్మేసింది, దుఃఖం అనే తెర కమ్మేసింది అనడానికి పుష్యమాసపు చంద్రుణ్ణి ఉదాహరణగా చెప్పాడు. పైగా సహస్య చంద్రక అన్నాడు. ఖచ్చితంగా పుష్యమాసాన్ని, ప్రతి మాసానికి మరొక పేరుంది. ఇప్పుడు వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరుంది. శ్రావణ మాసాన్ని నభస్యము అంటారు, పుష్యమాసాన్ని సహస్యము అంటారు. మిగిలిన వాటి పేర్లు రహస్యము అంటారు, నాకు తెలియదు కాబట్టి. అనేది కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది, ఒకేలా ఉండదు ఎప్పుడూ కూడా. రాజ్యం పట్టాభిషేకం అన్నప్పుడు కైకేయి కోరినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే ధర్మం. ఇప్పుడు ప్రజలే ఆక్షేపించే స్థితి వచ్చినప్పుడు దంపతులు తమకి తామే శిక్ష వేసుకోవడమే ధర్మం. మనకి లోతుగా ఉండే తత్వం అర్థం కాక ఏదేదో మనం ఒక సానుభూతితో మాట్లాడుతూ ఉంటాం, కానీ అది పద్ధతి కాదు. ఇంకా సీతా పరిత్యాగం శ్లాఘ్యం అన్నాడు కాళిదాసు. ఎందుకోసం ఇందులో ఉండే తత్వం ఏమిటి అంటే, పరిత్యాగంలో తాత్వికంగా కథ వెనకాల ఒక ఫిలాసఫీ ఉంటుందండి. ఇప్పుడు చరిత్ర అయినా దాని వెనకాల ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఏమిటిది? శ్లాఘ్యస్త్యాగోపి వైదేహ్యాగ పత్యు. రాముడి సీతా పరిత్యాగం అది ఆయన గుణములలోకి వెడుతుంది, కానీ దోషాల్లోకి వెళ్ళదు అనడానికి ఉదాహరణ చెబుతున్నాడు. శ్లాఘ్యస్త్యాగోపి వైదేహ్యాగ పత్యు ప్రాగ్వంశవాసినక. పత్యు ప్రాగ్వంశవాసినక. అనన్యజానే శైవాసీత్ తస్మాజ్జాయా హిరణ్మయీ. రాముడికి సీత పట్ల ప్రేమ ఏమాత్రమూ చెదరలేదు అనడానికి ఉదాహరణ ఏమిటో చెబుతున్నాడు కాళిదాసు ఇక్కడ. శ్లాఘ్య త్యాగ వైదేహ్యాగ. వైదేహీ త్యాగం కూడా రామాయణంలో రాముని గుణంగా, సీత సహనానికి ప్రత్యేకగా మనం చెప్పుకోవలసిందే. అది లోపం కాదు. కారణం అంటే తత్వం ఏంటో తెలుసా? మనిషి త్రిగుణాత్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలకి వదిలేయాలి. మళ్ళీ సత్వగుణం కూడా పట్టుకుని వేలాడితే వదలదు. సత్వగుణం చేతస్థంలోకి తీసుకెళ్ళిపోతుంది మనిషిని, అది కూడా వదిలేయాలి. గుణాతీతంగా ఎదగాలి. అదిగో సరిగ్గా విశ్వామిత్రుడు వెనకాల జరిగిన ఘట్టం మొన్న చెప్పాను నేను. రామలక్ష్మణుడు వెళ్ళినప్పుడు 3 స్త్రీలు ఎదురవుతారు రాముడికి: తాటక, అహల్య, సీత. ఈ 3 పట్ల 3 రకాలుగా ప్రవర్తించాడు చూడండి. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. తమో గుణాన్ని సంహరించాలి. రజోగుణం ఉంటుంది, చురుకుతనం, అది పక్కదారి పట్టకుండా సంస్కరించుకోవాలి. సత్వగుణం సీత, అంతకు సత్వగుణ సముపేత ఎవరు ఉండరు. ఇంకా ఆవిడని పంతం బట్టి శివధనుర్భంగం చేసి మెడలో దండేసి స్వీకరించాడు. అలాగే స్వీకరించాలి మనం కూడా. కానీ జీవితం చివరి దశలోకి వెడుతుంటే 60 ఏళ్ళు దాటాక ఆ సత్వగుణం కూడా వదిలేకపోతే మడ్డి చేదస్థం కింద మనస్సుకు పట్టేస్తుంది. సత్వగుణం అంటే దేవుణ్ణి పూజించడం, నియమాలవి పాటించడం, ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, అందరికీ ఉపకారం చేయడం, దానమో ధర్మమో చేయడం, ఇదే కదండి. ఒక 60 ఏళ్ళు దాటాక దాన ధర్మాలు చేసే అవకాశాలు పెద్దవాళ్ళకు ఉండవండి. వాళ్ళకున్నది వాళ్ళకే సరిపోదు, మానయ్యాలి. అంతేగా ఏమీ ఇయ్యలేకపోతున్నావు అని ఏడవకు, ఇంకొదిలే, రామ అనుకో, చాలు, ఇచ్చింది చాలు. అలాగే ఏదో గుళ్ళోకి ఎడతారండి. 60 ఏళ్ళు దాటాయి, ఇంక తగ్గించాలమ్మా క్రమంగా. మనకి ఇప్పుడు సాధారణంగా గుళ్ళల్లో నిన్న మొన్నటి వరకు 60 ఏళ్ళు దాటిన వాళ్ళే కనపడేవాళ్ళు. అది ఒక ఏదో నిబంధన కింద. ఈ మధ్య ఒక 10 ఏళ్ల బట్టి భక్తి ఉద్యమం వచ్చాక కాస్త కుర్రాళ్ళు కనపడుతున్నారు. కోరికల కోసం లేండి, అంతకంటే పోనీ పర్వాలేదు, ఏదో రకంగా కనపడుతున్నారు. అందుకే వివేకానందుడు చెబుతాడు, 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు. నన్ను మన్నింతురుగాక.
ఎందుకన్నాడు అంటే 60 ఏళ్ల నాటికి ఆ గుడిలో ఉన్నవాడు ఈ గుండెల్లో ఉన్నవాడు ఒక్కటే అని మనం గ్రహించాలి. లేకపోతే 60 జన్మలకు కూడా గ్రహించలేము. ఇంకా అప్పుడు కూడా ప్రదక్షిణం చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాం. మోకాళ్ళు నొప్పులు వచ్చే ఏం చేస్తావు? ఇక్కడ కూర్చో. నువ్వు పెడితే 10 మందికి అడ్డం అక్కడ. నువ్వు తిరగలే, వాళ్ళని తిరగనీయవు. ఇదే చేదస్తం. సత్వగుణం చేదస్తం అవడం అంటే ఇదే. అమ్మవారి పూజ 9 రోజులు చేస్తాం, 9 నైవేద్యాలు చేస్తాం. పాయసం బదులు పొరపాటున మా కోడల పులిహోర ఉండేసి కొంపలేం అంటుకుపోరా. పులిహోర ఉండితే పులిహోరాది ఇక్కడికి. అమ్మవారిని ఈ పాయసానికి పులిహోరకి ప్రసన్నమయ్యే మనిషి కాదేవిడ. అయితే కాకి హోటల దగ్గర ఉండేది ఎక్కడెందుకు? ఈ బాగా పెరిగిపోయండి వచ్చిన అంత ప్రమాదమా? పైగా మమ్మల్ని వేసే ప్రశ్నలవే. 9 రోజులు 9 రూపాయలు 9 నైవేద్యాలు చెప్పండి. ఈ క్యాలెండర్ నా వల్ల కాదు, నేను చెప్పను అసలు. నన్ను అడగకుండా చెబుతాను. అమ్మవారిది ఒకటే రూపం, ఎవరు మూసుకో. 100 రూపాయలు, 100 నైవేద్యాలు, 100 చీరలు, 100 జాకెట్లు, బట్టల షాపా? ఇదే పెద్ద ప్రవచనం ఇక్కడ. ఇక అక్కడి నుంచి అంతా దాన్ని పట్టుకు తయారవడం. ఇంకా ఆకుపచ్చ చీర కట్టడం, ఏ పచ్చ కట్టినా బుద్ధి ఎలా ఉందో చూసుకో. ఈ బుద్ధి నలుపుగా ఉన్నంతకాలం నీ ఆకుపచ్చ చీర కాబట్టి క్షమించదు అక్కడ. ఇది పెద్ద విషయం కాదండి. అదంతా వైవిధ్యం అమ్మ, చేయొచ్చు. ఎందుకంటే పిల్లల కోసం. పిల్లలకి రోజు ఓ చీర మార్చి, రోజు ఓ నైవేద్యం పెట్టి, రోజు ఓ పువ్వుతులు పిల్లలకి, అమ్మ నిన్న ఎర్ర చీర కట్టావు, ఇవాళ ఏం కడతావు అని అడుగుతాడు వాడు. ఇవాళ ఆకుపచ్చ చీర కడతావరా? అమ్మవారు ఎంత బాగుంటుంది, నేను చూస్తా తప్పకుండా అని 9 రోజులు 9 చీరల్లో చూస్తే 9 నైవేద్యాలు వాడు ప్రసాదం సరదా రుచి కోసమైనా తింటే తర్వాత అయినా వాడు బాగుపడతాడని ఉద్దేశం అమ్మ. కర్మకాండ ఉద్దేశం ఇది. మానయ్య కల్లా. కానీ దాన్ని బుర్రకు పట్టించుకుని మడ్డి మనుషుల కింద తయారవ్వకూడదు. అది ముఖ్యం కాదు. పొరపాటున పులిహోర బదులు సింహం హారపెట్టినా వచ్చిన నష్టం లేదట. ఇదే సత్వగుణం చేదస్థంగా మారడం అంటే ఇదే. ఉపవాసం ఉండేదాన్ని ఉండలేకపోతున్నావు, ఉండకు, ప్రాణం పోతుంది అనవసరంగా. ఎందుకు వచ్చిన గొడవ? 2 ఇడ్లీ తింటే అయిపోయాయి. అంటే చివరిలో 60 దాటాక సత్వగుణాన్ని కూడా మనం వదలకపోతే అది పట్టేస్తుంది. అంటే సీతాదేవి సత్వగుణానికి ప్రత్యేక. గుణాతీతమైనటువంటి వాడు రాముడు కాబట్టి చివరిలో సీతా పరిత్యాగం. ఆవిడ భూమిలో కలిసింది, ఈయన నదిలో కలిశాడు. ఇద్దరూ కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఎక్కడ ఏం జరిగిందండి మనం అనుకోవడం. కానీ ఓ నాటకం ముగిసింది, జగన్నాటకం. ఆయన సూత్రధారి. అంతకుమించి ఇందులో బాధపడిపోవలసింది, కొనుక్కోవలసింది ఏం లేదు ఇక్కడ. ధర్మాలు ఉంటుంది. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అందుకనే రాముడి యొక్క మాట ఇక్కడ తప్పనిసరి చేశాను కానీ లేకపోతే చేస్తానా అన్నాడు ఖచ్చితంగా. అలాగా అక్కడ వాల్మీకి ఆశ్రమంలో అలా జరగగానే, అక్కడ ఉండగానే, అక్కడ శత్రుఘ్నుడు వెళ్ళినటువంటి రాత్రి అక్కడ 2 కుమారుల్ని కందావిడ, లవుడు కుశుడు. ఆ విషయంలో కూడా వాస్తవం చెబుతున్న ఉత్తరాఖండలో ఏముందో. లోకంలో ఓ కథ ప్రచారంలో ఉంది. ముందు లవుడు పుట్టాడు, ఆయన ఎవరో ఎత్తుకుపోయారు జంతువులవి. వాల్మీకి భయపడి అప్పుడు దర్భగడ్డి పెట్టి ఓ పిల్లాడిని పుట్టించాడు, వాడే కుశుడు. అది ఇది ఏమీ లేదు. ఉత్తరాఖండలో చాలా స్పష్టంగా ఉంది. ఇదంతా జానపదులు చెట్టు కింద చూసిన చేసిన చుట్టకాల పని. ఇది ఇలాంటివి ఏమి మాయలు మహిమలు అక్కడేం లేవు. చాలా వాస్తవం ఉంది అక్కడ. లవము అంటే గడ్డి పరకకి ముందు ఉండే భాగం, కుశ అంటే చివరి భాగం. దర్భగడ్డి ఇలా ఉంటుంది కదండి. పుట్టినప్పుడు బొడ్డు కోయడాన్ని ఒక కొడవలతో కోసి ఈ దర్భగడ్డితో శుద్ధి చేస్తారు, సెప్టిక్ అవ్వకుండా. దర్భగడ్డి అంత గొప్పది, సెప్టిక్ అవ్వకుండా కాపాడుతుంది అది. ఆ దర్భగడ్డిలో చివరి భాగాన్ని ఇలా కట్ చేస్తారు. ఎప్పటికీ ఆబ్దికాల్లో చెబుతూ ఉంటారు పురోహితులు, బాబు ఆ చెంబు అంచుకు పెట్టి కట్ చేయండి, కోయండి జాగ్రత్తగా అంటారు. ఆ కోసిన మొక్కని కుశముష్టి అంటారు, ఈ మిగిలిన మొక్కని లవము అంటారు. ఆయన ఒక మొక్క ఇలా కోసి మంత్రించి 2 ఇచ్చి వీటితో పిల్లలకి శుద్ధి చేయండి అన్నారు. ఆ లవంతో శుద్ధి చేసిన వాడికి లవుడు అని పెట్టారు, కుశముష్టితో శుద్ధి చేసిన వాడు కుశుడు అని పెట్టారు. వాల్మీకి రామాయణంలో ఉన్న విషయం ఇది. ఇంతకుమించి మనమో 16 కథలు పుట్టించి ఆనందించక్కర్లేదు ఇక్కడ. ఇది ఉన్న విషయం అంతే. అందుకని లవకుశులు అని పేరు పెట్టారు. అలాగక్కడ ఆవిడ 2 సంతానాన్ని కనగానే అక్కడ వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళకి జాత సంస్కారాలు, అనేక చౌలాది ఉపనయనాది సంస్కారాలు అన్నీ కూడా వాళ్ళు కాస్త పెద్ద వయస్సుకు వచ్చే వరకు వాల్మీకి చేశాడు. గురువు ఖచ్చితంగా చేయొచ్చు. తండ్రి దగ్గర లేనటువంటి పిల్లవాడికి గురువు చేయొచ్చు. అందుకని వాళ్ళకి చేయవలసినటువంటి జాతకర్మ సంస్కారాలు చేశాడు. ఉపనయనాది విషయాలు అక్కడ లేవు, మనం వాటి గురించి చర్చించద్దు. అందుకని అక్కడ చేశాడు. కొద్ది కాలం అక్కడ పిల్లలు పెరిగారు. ఇక్కడ సరిగ్గా కాళిదాసు ఇందాక చెప్పినట్టు రాముడికి అత్యంత ప్రేమ అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే సత్వగుణ పరిత్యాగమే కాకుండా ఆయన ప్రాగ్వంశవాసినక అన్నాడు. ప్రాగ్వంశవాసినక అంటే రాముడు చేసిన అశ్వమేధ యాగానికి ప్రత్యేకమైన ఒక పేరుంది. దాన్ని
ప్రాచీన స్థూణము అంటారు ఆ యాగాన్ని. కాళిదాసు చెబుతాడు రామాయణంలో ఆ విషయాన్ని. ప్రాచీన స్థూణము అనే దాన్ని మరొక మాట ప్రాగ్వంశము అని కూడా అంటారు. ప్రాచీన స్థూణం అనే అశ్వమేధ యాగాన్ని ఆయన చేసినప్పుడు సీతాదేవి బొమ్మను చేసుకున్నాడండి. అనన్యజానే శైవాసీత్ తస్మాత్ జాయా హిరణ్మయి, బంగారు బొమ్మను పక్కన పెట్టుకున్నాడు. కానీ ఎంతమంది చెప్పినా ఎన్ని సలహాలు ఇచ్చినా మరో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయలేదు కదండి. రాముడు మనస్సులో ఏదైనా అనుమానం కానీ మరో ఉద్దేశం కానీ ఉంటే ఈ పని చేసి ఉండడాన్ని ఖచ్చితంగా. అందుకనే రాముడు ఒక్కడే దేవుడు, రాముడు ఒక్కడే దేవుడు. ఈ స్వామి ఆయన్నే ఎందుకు నమ్ముకున్నాడు అంటే ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య, తిరుగు లేకుండా జీవితాంతం పాటించిన మహానుభావుడు రాముడు. అందుకని ఎవరైనా మరొకరైతే వేరే పెళ్లి చేసుకోరా, కొంచెం పైగా యజ్ఞం చేయాలంటే ఖచ్చితంగా భార్య ఉండి తీరాలి పక్కనే. మొగాడు దురదృష్టం, ఆడవాళ్ళ అదృష్టం ఒక రకంగా. భార్య లేకుండా ఏ పని మొగాడు చేయడానికి వీలేదు. యజ్ఞాలు, యాగాలు, సత్యనారాయణ వ్రతం సహా. ఒకవేళ పొరపాటుని భార్య పోయిన తర్వాత లేదా ఏదన్నా కారణాల వల్ల చేయవలసి వస్తే ఆవిడ రవికల గుడ్డ బొడ్లో దోపుకుని చెయ్యాలి. కానీ ఆడవాళ్ళకి ఎంత హక్కు ఉంది అంటే శ్రావణ మాసం నోములు సహా, లక్షవర్తి వ్రతాలు సహా చాలా భాగం భర్తతో సంబంధం లేకుండా శుభ్రంగా కూర్చుని చేసేయచ్చు, అనుమానం ఏం లేదు. పక్కన ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఈయన ఉండడం అడ్డం కూడా బయటమాటికి భోజనం అంటాడు ఇక్కడ, వ్రతం చేసుకోనియకుండా. లక్షవత్రం నోవు అయితే భర్త పోయాక కూడా చేయొచ్చు హాయిగా, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు, ఆక్షేపం లేదు. అన్ని అవకాశాలు స్త్రీలకు ఇచ్చారు. పురుషుడికి మాత్రం ఖచ్చితంగా యజ్ఞం చేయాలంటే ఉండాల్సిందే. అందుకే పూర్వం బ్రాహ్మణుల్లో భార్య పోగానే ఎందుకు పెళ్లి చేసుకునేవారు అంటే యజ్ఞార్హత కోల్పోతాడు, యజ్ఞం చేయకపోతే వాడు బ్రాహ్మడే కాదు, అసలు బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకోడు. అందుకోసం పెళ్లి చేసుకునేవారు. అందుకని అలా పెళ్లి చేసుకునే బ్రాహ్మణ్ణి ఒంటి బ్రాహ్మడు అంటారు. వాడు శకునం వస్తే తప్పమ్మ, బ్రహ్మచారి కాదు. అనవసర అపార్థాలకు వెళ్ళక. ఒంటి బ్రాహ్మడు అంటే భార్య పోయినవాడు. ఈసారి బ్రాహ్మణులు ఎవరైనా ఎదురొస్తే ఉందా పోయిందా అని అడగండి. లోకంలో అపార్థానికి గురైన విషయాలు ఏమైనా బ్రాహ్మణ అబ్బాయి రావడం ఇది కాదండి సమస్య. బ్రాహ్మడు భార్య పోయినవాడు ఎందుకు కూడా, అది కూడా ఎందుకని రాగానే ఊళ్ళో వాళ్ళే అడిగేవారు, ఏమయ్యా అలా తిరుగుతున్నా పెళ్లి చేసుకో అనేవారు. ఎందుకంటే యజ్ఞం చేయాలి, బ్రాహ్మణత్వం పోతుంది, అందుకోసం చేసుకునేవారు. అందుకే పెళ్లి చేసుకోని తొందర పెట్టడం కోసం పొద్దున్నే వచ్చావు, పనేం లేదు ఇక్కడ, పెళ్లి పెట్టకు లేకుండా అనేవారు. అది అందువల్ల దుశ్శకునం అనే మాట వచ్చింది. భార్య పోయినవాడు వస్తే తప్పితే బ్రాహ్మడు ఎవడో ఎదురు రాగానే అంత అనుకోకల మనలో మన మాట, వేళంత బ్రాహ్మణులు మాత్రం ఎవరున్నారు కనుక నమశివాయ. కానీ దాన్ని సెంటిమెంట్లు పెట్టుకుని బాధపడద్దండి. వ్యవహారం అది ఉన్నదంతే ఉన్నది, ఇందులో తర్కం ఇది చెప్పేసాం, అయిపోయింది. అంచేత అటువంటి ప్రేమతో చేసిన ఆయన మీరు ఎలా ఆక్షేపిస్తారో అన్నాడు. అందుకే ఇక్కడ ఖచ్చితంగా అక్కడ అశ్వమేధ యాగం తలపెట్టగానే వాల్మీకి కబురు చేశాడండి, ఋషులందరినీ పిలిచాడండి. పైగా వాల్మీకిని వచ్చి నిర్వహించమని చెప్పాడండి. రాముడు అంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఆయనకి తెలుసు అక్కడ ఉంది సీత, అక్కడే వదిలేశాడుగా. పైగా శత్రుఘ్నుడు వెళ్ళాడుగా. కానీ శత్రుఘ్నుడు కూడా రాజ్య నియమాలు, పద్ధతులు అన్నీ పాటిస్తూ 2 పిల్లలు పుట్టారు అనే విషయం మాత్రం తిరిగి వచ్చి రాముడికి చెప్పాల. లవణాసురుడు వధకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడే సీత ప్రసవించింది, చూశాడు. వాల్మీకి మహర్షితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. తిరిగి రాముడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా 2 పిల్లల్ని ప్రసవించింది, మన వాళ్ళు అక్కడ పెరుగుతున్నారనే విషయం చెప్పాలా. రాజ్య నియమం ప్రకారం, ధర్మం ప్రకారం ఒక పని చేసిన తర్వాత ఇంకా దాని గురించినటువంటి విచారణలు, ఎంక్వైరీలు చేయకూడదు. మళ్ళీ మమకారం పెంచుకున్నట్టు లెక్క. అందుకని రాముడు ఆ భారాన్ని భగవంతుడు వదిలేసి వాల్మీకి వదిలేసి ఉన్నాడు. అందుకే మేలు జరిగింది. వాల్మీకి అశ్వమేధ యాగం తలపెట్టగానే వాల్మీకి కబురు చేశాడు. వాల్మీకి తాను ముందు రాకుండా కుశలవుల్ని పంపించాడు. అశ్వమేధ యాగం జరుగుతోంది నాయన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పిల్లలకి బాగా ప్రాధాన్యం ఇస్తారు నాయన, కాస్త రామాయణ గానం చేయండి. ఆ రకంగా కలిపే ప్రయత్నం చేశాడు. అద్భుతమైనటువంటి సినిమా నిర్మాణం చేసేసాడు వాల్మీకి. ఇది చరిత్ర, సినిమా కాదు, కానీ సినిమాలాగా చేశాడు ఆయన. అలా తెలియకూడదయ్యా. ఎలా తెలియాలంటే ప్రతిభ ముందు వ్యక్తం కావాలి. వాళ్ళ పుట్టుకేమిటో వంశం ఏమిటో తర్వాత తెలియాలి. సూర్య కిరణాలు ముందు వస్తాయి, సూర్యుడు తర్వాత వస్తాడు. వ్యక్తి ప్రతిభ వ్యక్తం కావాలి, అప్పుడు తర్వాత తెలియాలి. గురజాడ అనేవాడో, రవిచంద్ర అనేవాడో, లక్ష్మీనారాయణ అనేవాడో మాట్లాడితే ఆ ప్రతిభ ఏమిటో మీకు తెలిసింది. అప్పుడు గరికిపాటి వారు అబ్బాయి అంటే ఆనందిస్తారు. కానీ నేనే ముందు మాట్లాడి నాతో పాటే వెనకాల వీడిని తీసుకొచ్చి కాసేపు వాడు కూడా మాట్లాడతాడు వినండి అంటే తప్పదురా కూర్చుందాం, మరి ఏం చేద్దామంటారు మీరు. ప్రతిభ ముందు వ్యక్తం కావాలి. వాడిని పిలవచ్చనే అభిప్రాయం ఏర్పడాలి. తర్వాత అది నాకు ఆనందమే, దానికేముందండి. అలాగే ముందు పిల్లల్ని పంపించాడు వాల్మీకి. వాళ్ళు కుశలవులు అక్కడికి వెళ్ళి గానం చేస్తే అక్కడ రాముడికి అనుమానం వచ్చింది. వాళ్ళ తేజస్సు బ్రహ్మవర్చస్సు కాదండి, కించిత్ భిన్నంగా క్షత్రియ తేజస్సులో ఉంది. కానీ అంటే బాగుండదు,
వాల్మీకి వివాహం కాలేదు, పిల్లలు కలిగే అవకాశం లేదు. ఎవరి పిల్లలు, ఎవరిని పెంచుకున్నాడు ఈయన, ఎక్కడి వాళ్ళు, ఇలా ఉన్నారేమిటి, ఈ తేజస్సు చూస్తే క్షత్రియ తేజస్సు కనిపిస్తోంది అని అడిగితే బాగుండదని వాళ్ళ గానానికి మాత్రం సంతోషించాడు. మధురంగా గానం చేస్తుంటే చాలా ఆనందించాడు. ఆనందించి బహుమతులు ఇచ్చాడు. అక్కడ తెలిసిపోయింది వీళ్ళు బ్రాహ్మణులు కాదని. అందుకంటే వాళ్ళు బహుమతులు ఇవ్వగానే మాకొద్దు, తీసుకోవడం మాకు అలవాట్లేదు, మా తాతగారు మా అమ్మ ఇద్దరు ఏం తీసుకోవద్దని చెప్పారు, మేము తీసుకో, మాకు ఇవ్వడమే కానీ చెయ్యి చాపడం కుదరదుట. ఇది క్షత్రియ లక్షణం. మాకు బ్రాహ్మణులు ఎవరు ఇలా ఉండరు, నొక్కేయడమే. వచ్చింది రాని మళ్ళీ ఇస్తాడో ఇవ్వడో, వాడి మూడు బాగున్నప్పుడే లాగే అంతే. ఖచ్చితంగా గుర్తుపట్టేయచ్చు. అందుకని రాముడికి స్థిరమైపోయి వీళ్ళు బ్రాహ్మణులు కాదు, లేకపోతే ఈ పాటికి రాముడు ఒకేసేవాడు. ఇంకా ఎవరేమిటి నక్షత్రం ఇచ్చాడు, వాడిచ్చాడు, ఏవో కామెంట్స్ ఇచ్చింది కూడా పుచ్చుకోవడం లేదు అంటే ఇది వేరే తేజస్సి. మనం గౌరవించాల్సిన వ్యవహారమే కానీ ఖచ్చితంగా తేడా కనపడుతుంది. అప్పుడు అనుమానం వచ్చి తమ్ముళ్ళతో అన్నాడు, నాకు అనుమానంగా ఉంది, ఈ పిల్లలు వాల్మీకి ఆశ్రమంలో పెరిగారని. అప్పుడు మెరుస్తోంది ఒక మెరుపు. ఖచ్చితంగా రక్తం అండి, రక్తం స్పందించకుండా ఉంటుందా? అప్పుడు వాల్మీకి కబురు చేస్తే వాల్మీకి వాళ్ళని తీసుకుని సంస్కారవంతులైనటువంటి పిల్లల్ని తీసుకుని రాముడి దగ్గరికి వచ్చాట. కాళిదాసు కథని ముగిస్తూ రాస్తున్నాడండి, గాయత్రి మంత్రంతో ముగిస్తున్నాడండి. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని రాముడి దగ్గరికి వచ్చాట. ఆ వచ్చిన విధానం ఎలా ఉందంటే, స్వర సంస్కారవత్యాసౌ పుత్రాభ్యాం సీతయా సఖ. స్వర సంస్కారవత్యాసౌ పుత్రాభ్యాం సీతయా సఖ. రుచేవ ఉదర్చిషం వా సూర్యం, రుచేవోదర్చిషం సూర్యం రామం మునిరుపస్థితః. స్వర సంస్కారవత్యా అసౌ. వాళ్ళు రామాయణ గానం చేస్తే అందులో ఉండే స్వర సంస్కారం కారణంగా అది గాయత్రి మంత్రంలా ఉంది. నిజంగానే రామాయణం గాయత్రి మంత్రం, గాయత్రి రామాయణం ఎప్పటికీ ఉంది. మనకి సమయం లేదు కానీ మరి ఎప్పుడైనా సందర్భం వస్తే చెబుతారు. త్రిజటా స్వప్నంలో ఉండే 4 కళలు, 4 శ్లోకాల్లో ఉండే 4 కళలు కూడా గాయత్రి మంత్రంలో ఉండే 4 పాదాలు. అవి ఉండడం కారణంగానే సుందరకాండకి వేదంతో సమానమైన గౌరవం కలిగింది. అందుకని రామాయణం అంటే గాయత్రి మంత్రమే. గాయత్రి మంత్రం చదివేటువంటి యోగ్యత ఉపనయనము సంస్కారం కారణంగా కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ రామాయణం చదవడానికి అందరూ అర్హులేగా. అందుకని గాయత్రి మంత్ర పఠన ఫలం కావాలనుకునే వాళ్ళందరూ, ఇతర వర్ణాల వారందరూ తప్పనిసరిగా సుందరకాండ పూర్తిగా చదవండి. అందులో త్రిజటా స్వప్నం చదవండి. 3 పూటలా గాయత్రి జపం చేసిన బ్రాహ్మణుడికి ఏ ఫలితం వస్తుందో అన్ని వర్ణాల వాళ్ళకి ఆ ఫలితం వస్తుందండి. అంత గొప్పది సుందరకాండ, అంత గొప్పది త్రిజటా స్వప్నం ప్రత్యేకం. అది మరో సందర్భంలో ఏదైనా వస్తే దాని విషయం చెప్పుకుందాం. ఇప్పుడు సమయం సరిపోదు. అందుకని సరిగ్గా దాన్ని ముగిస్తూ కాళిదాసు అది చదివాడు కాబట్టి సుందరకాండలో త్రిజటా స్వప్నంలో గాయత్రి మంత్రాన్ని జోడించాడండి వాల్మీకి. అన్నట్టుగానే ఈ కుశలవుల్ని రాముడికి అప్పగిస్తూ స్వర సంస్కారవత్యాసౌ సీతపుత్రాభ్యాం సీతయా సఖ. 2 పుత్రులతో సీతాదేవితో సహా రాముడి దగ్గరికి వచ్చినటువంటి వాల్మీకి మహర్షి ఎలా ఉన్నాడంటే, వాల్మీకి ఒక గాయత్రి మంత్రం చదివే బ్రాహ్మణుడు, సీతాదేవి సాక్షాత్తు గాయత్రి మంత్రం. ఆ మంత్రంలో 2 ముఖ్యం. ఒకటి స్వరం, 2 సంస్కారం. చదివేవాడు స్వరం బాగుండాలి, రెండోది వాడు సంస్కారవంతుడే ఉండాలంటే ఉపనయనాది సంస్కారాలు జరగాలి, మనస్సు కూడా సంస్కారవంతమే ఉండాలి. మంత్రదీక్ష అంటే కేవలం స్వరం ఒకటి సరిపోదు, మనస్సు సంస్కారం ఉండాలి. స్వరము సంస్కారము 2 ఉంటే గాని మంత్రం పనిచేయదు. అంటే సీతాదేవి గాయత్రి మంత్రం అంట, అందులో లవకుశులిద్దరూ ఒకరు స్వరంట, ఒకరు సంస్కారంట. స్వయంగా మంత్రం చదివే బ్రాహ్మణుడు వాల్మీకట. మరి రాముడు ఎవరయ్యా అంటే రుచేవ ఉదర్చిషం సూర్యం. ఈ మంత్ర పఠనం బ్రాహ్మణుడు చేయగానే ఉదయించడానికి బద్ధకించే సూర్యుడు కూడా ఉదయిస్తాట. ఆ లేచి ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి. ఇది కాళిదాసు వర్ణన. స్వర సంస్కారవత్యాసౌ పుత్రాభ్యాం సీతయా సఖ రామం మునిరుపస్థితః రుచేవోదర్చిషం సూర్యం రామం మునిరుపస్థితః. ఆ రకంగా 2 పిల్లల్ని అప్పగించగానే వాల్మీకి వెంటనే రాముడికి కాస్త ఇదేమిటి అంటవలసిన తలంటు అంటాడండి. నాకు అంత చెప్పడానికి సమయం లేదు కానీ అంటవలసిన తలంటు అంటాడు. వాల్మీకి క్షమించలేదు ఈ విషయాన్ని.
నువ్వు కొంచెం లౌక్యం ఉపయోగించుంటే దీని నుంచి తప్పించుకోవచ్చు రామా. సరే అయిపోయింది కాబట్టి నేను మాట్లాడడం లేదు, సీతను స్వీకరించుంటే నాకు అభ్యంతరం ఏమిటండి, నేను ఎప్పుడైనా కాదన్నానా? ఇగో ప్రజలు ఎప్పటికీ అంటూనే ఉన్నారు, వీళ్ళ నోళ్ళు ఎలా మోయించాలో నాకు అర్థం కావట్లా, ఆవిడనే మాట్లాడమానండి అన్నాడు. ఆవిడప్పుడు ప్రాణం విసిగిందో, తల్లి పిలిచిందో, అవతారం అయిపోయిందో, ఆ రహస్యాలు అమ్మవారికి తప్ప మనకి తెలియదుగా మాట్లాడతా. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన సమయమే, నేనేమిటో నేనే నిరూపణ చేసుకుంటా, మీరెవరో చెప్పక్కల అని. వాంగ్మనఃకర్మభిః పత్యం సుస్థితం చరితం యథా. వాంగ్మనఃకర్మభిః పత్యం సుస్థితం చరితం యథా తథా విశ్వంభరే దేవి, తథా విశ్వంభరే దేవి మాం అంతర్ధాతుమర్హసి, మాం అంతర్ధాతుమర్హసి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శన.